తిరిగి మీ పిల్లల మధ్య ఈ వారము మహత్తుగల మీ మాటలలోని మహాజ్ఞాన సంగతులు పరిశీలన చేయుచుండగా మా మనోనేత్రాలు వెలిగించండి. మీ మాటకు విధేయులమై మీ చిత్తాన్ని భూమి మీద జరిగించి మీరున్న లోకానికి అర్హత పొందే భాగ్యం మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని వర్లరా, ప్రభు నామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఎన్నో మంచి సంగతులు జయశాలి గారి ద్వారా ప్రతి వారానికి 2 సార్లు, శనివారం రాత్రి అలాగే ఆదివారం ఉదయం, తిరిగి మరలా ఆదివారము రాత్రి, చెప్పాలంటే వారానికి 3 పాఠాలు జయశాలి గారు చెప్పడం, మనమంతా ఆ దివ్య వాక్యంతో మన ఆత్మలను మరలా సరిచేసుకునే ప్రయత్నం చేయడం దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప ధన్యత, భాగ్యం అని మనం ఆలోచించాలి. నిజంగా ఆ వయసులో మనకు వాక్యం చెప్పడానికి ఆయన సిద్ధపడి వస్తుంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. సుమారుగా 72 ఏళ్ల వయసు. ఎవరు అడుగుతారు? చేయకపోతే అడిగేవాళ్ళు ఎవరున్నారు భూమి మీద? కానీ నా తండ్రి అడుగుతాడనే భయం ఆయనలో ఉంది. ఈ భూమి మీద ఈ బంధువులో జీవం ఉన్నంత వరకు నా తండ్రి పని చేయాలన్న తపన, ఆసక్తి, ఆ మంట ఆయన గుండెల్లో ఉండిపోయింది. ఏమండి, ఆ తపన అనేది ఈ వయసుకి ఆయనలో తగ్గకపోవడం, దేవుని కోసం ఏదో చేయాలి, సమాజాన్ని మార్చాలి, ఈ ప్రపంచాన్ని దేవుని వైపు మళ్ళించాలి అన్న ఆలోచన ఆయనలో ఇప్పటికీ ఏమాత్రం తగ్గకపోవడం ఆలోచించే ప్రతి ఒక్కరికి నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. మనందరికీ అది ఆదర్శవంతం అవుతుంది. ప్రియులారా, ఈరోజు ఒక యుద్ధాన్ని మనం చేస్తున్నాం. ఎవరితో యుద్ధం ఉంది? మనకి అపవాదితో యుద్ధం ఉంది. వాయుమండల సంబంధమైన అధిపతితో యుద్ధం ఉంది. లోకనాథులతో యుద్ధం ఉంది. ఈ లోకాధికారులతో యుద్ధం ఉంది. వాడి సమూహంతో యుద్ధం ఉంది. చాలా సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే వాక్యాన్ని వినడానికి ప్రయత్నం చేస్తాం, వింటాం. మనమైతే ఆ వాక్యంలో ఉన్న జ్ఞానాన్ని గ్రహించి ఆ స్థాయికి వచ్చేసాం, గ్రహించే స్థాయికి వచ్చాం. కానీ అందరూ ఫెయిల్ అవుతున్నది ఎక్కడ అంటే, వాక్యంలో నేర్చుకున్నదేదో, వాక్యంలో కనబడేదేదో, అది బ్రతుకుల్లోకి వచ్చేసరికి అక్కడ ఫెయిల్ అయిపోతున్నారు. ఏది వాక్యంలో థియరీగా నేర్చుకుంటున్నామో, జీవితంలో ప్రాక్టికల్గా దాన్ని జరిగించవలసి వచ్చేసరికి, నెరవేర్చవలసి వచ్చేసరికి అందరూ వెనకడుగు వేస్తున్నారు. ఎక్కువ శాతం మంది, 99%. యుద్ధం ఉందని మనం ఎన్నోసార్లు సందర్భాల్లో చదువుకున్నాం, ఎన్నో సందర్భాలలో. యోబు గ్రంథం 7వ అధ్యాయము 1వ వచనం నుంచి, భూమి మీద నరుల కాలము యుద్ధకాలం కాదా అంటే అప్పటికి వాళ్ళకు క్లారిటీ ఉంది. కాదా అని అడిగాడంటే వాళ్ళకు క్లారిటీ ఉంది, యుద్ధం అని తెలుసు. కానీ ఎంతమందికి భూమి మీద జీవితం యుద్ధం అని ఎంతమంది తెలుసు? ఈరోజు మీలో ఎంతమంది మనం యుద్ధంలో ఉన్నాము అని అనుకుంటున్నారు? ఎంతమంది మేము యుద్ధ రంగంలో ఉన్నామని ఎంతమంది ఫీల్ అవుతున్నారు? ఎంతమంది నిజంగానే యుద్ధంలో ఉండే పరిస్థితి వేరుగా ఉంటుందండి. గత 10 రోజుల క్రితం చీరాలలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. వాడరేవు, ఇరు వర్గాల వారి ఘర్షణ. అంటే ఇంకా చెప్పాలంటే 2 వేరు ఊర్ల వారికి, 2 వేరు ప్రాంతాలకు చెందిన వారికి చేపలు పట్టే విషయంలో, వల విషయంలో
ఏదో ఘర్షణ. నిజంగా అండి, ఆ న్యూస్ ఎంతమంది చూశారో మీకు తెలియదు, కానీ ఆ క్లిప్స్ చూస్తుంటే యుద్ధ వాతావరణం. 2,000 మంది ఆ బీచ్లో పడి ఆ వేరే ఊరు నుంచి కర్రలు పట్టుకొని ఈ ఊరి మీదకి పరుగులు తీస్తూ ఆవేశంగా కేకలు వేస్తూ వస్తుంటే సినిమాలలో చూసుంటాం బహుశా. బాహుబలి లాంటి సినిమాలలో ఏమండి ఆయుధాలు పట్టుకొని సైన్యం పరుగులు తీస్తూ రావడం, అది తెర మీద చూసినప్పుడు ఏదో ఉంటుంది. మనం అందులో లేం గనక ఎంజాయ్ చేస్తాం. కేవలం భలే కొట్టాడంటాం, లేదంటే భలే జరిగిందంటాం, లేదా భలే తీసాడంటాం. కానీ లోపల ఉంటే, అంటే ఆ సిచ్యువేషన్లో ఉంటే ఎలా ఉంటుందో తెలుసా? సిచ్యువేషన్లో అక్కడ ఉంటే మాత్రం మనం ఆ పరిసరాలకు కూడా వెళ్ళాం. మీరు ఊహించుకోండి, ఆ 2,000 మందిలో మీరు కూడా కర్రలు తీసుకుని పరిగెత్తే వాళ్ళల్లో ఒకళ్ళు అనుకోండి, ఎలా ఉంటుంది పరిస్థితి? లేదా ఆ 2,000 మంది మీ ఇళ్ళ మీదకి వచ్చేస్తున్నారు అనుకోండి, ఎలా ఉంటుంది పరిస్థితి? కూల్గా ఉండగలరా? ప్రశాంతంగా ఉండగలరా? ఆనందంగా ఉండగలరా? సరే వాళ్ళు వస్తున్నారా, ఈ సీరియల్ అయిపోయిన తర్వాత చూద్దాం అంటారా? టీవీ ముందు కూర్చొని సీరియల్ చూద్దాం, కొంచెం మంచి మటన్ కర్రీ తెచ్చిపెట్టాను వండు, తర్వాత చూద్దాం. అమ్మ బాబోయ్, వేరే ఊరు నుంచి 2,000 మంది, 2 ఊర్లు 3 ఊర్లు కలిసి 2,000 మంది కర్రలే తీసుకొని పరుగులు తీసుకుంటూ వస్తుంటే ఊరిలో ఎవ్వరు ఉండరండి, ఉండలేరు. ఎలా ఉంటారు? ఎవరు? అందరూ ఊరిలో లేని సమయం, కొద్దిమంది ఉన్న సమయం. వాళ్ళు చూస్తే ఒక్కసారిగా సడన్గా కర్రలు పట్టుకొని కేకలు వేస్తూ అరుచుకుంటూ రాళ్ళు విసురుతూ ఒక్కసారిగా ఊరి మీద పడితే ఎవరు మాత్రం ఉంటారు? పారిపోవాలి, లేదా నిలబడి ఏం చేయాలి? పోరాటం చేయాలి, యుద్ధం చేయాలి, ఫైట్ చేయాలి. ఆ మూమెంట్ ఎలా ఉంటుంది? మీకే పరిస్థితి వస్తే ఎలా ఉంటుంది? మీ జీవితంలో ప్రతి క్షణం ఈ టెన్షనే ఉండాలి. రాత్రుల్లో నిద్రపోవట్లేదండి వాళ్ళు, కొన్ని రోజులుగా రాత్రులు నిద్రపోవడం లేదు. ఏ క్షణాన్ని వచ్చి ఊరి మీద పడతారో అని ఇంకా భయపడుతున్నారు. పరిస్థితి ఏమిటంటే, వీళ్ళని మేము కొట్టాము, మా మీద ఎక్కడ పడతారని వాళ్ళు కూడా భయపడుతున్నారట. అక్కడ వాళ్ళకి భయం ఉంది, ఇక్కడ వీళ్ళకి భయం ఉంది. పిల్లల్ని వేరే చోట చర్చిల్లో పడుకోబెట్టడం, వేరే చోట పడుకోబెట్టడం, వీళ్ళు రాత్రి అంతా కర్రలు తీసుకొని తిరగడం. ఏమండి, 2 గ్రామాల మధ్య ఒక యుద్ధ వాతావరణం నెలకొని ఉంటే పరిస్థితి ఇలా ఉంటే, ఏ క్షణాన ఏ ప్రక్క నుంచి ఏ కత్తి వేటు పడుతుందో, ఏ కర్ర వేటు పడుతుందో, ఏ రాయి తగులుతుందో అని భయంగా దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధపడుతూ ప్లాన్గా వాళ్ళు ఉంటే, అసలు మీ జీవితకాలం ఏంటన్నాడు? యుద్ధకాలం. ఏం యుద్ధం చేస్తున్నామండి మనం, హ్యాపీగా పండగలు చేసుకుంటూ. ఏంటి యుద్ధంలో కూడా ఇలా ఉంటుందా? యుద్ధంలో కూడా హ్యాపీగా వండుకోవడం, హ్యాపీగా తినడం, హ్యాపీగా ఎంజాయ్ చేయడం. మన బ్రతుకు కాలము యుద్ధకాలం అయినప్పుడు యుద్ధ రంగంలో ఉన్న ఒక సైనికుడు మానసిక పరిస్థితి ఏంటి? యుద్ధ రంగంలో ఉన్న కత్తి పట్టిన ఒక వీరుడి పరిస్థితి ఏంటి? లేదా శత్రువును ఎదుర్కొని శత్రువు కత్తి దెబ్బ తగులుతుందేమో అన్న ఆ మానసిక ఆందోళన కలిగినటువంటి ఆ పరిస్థితులు ఎలా ఉంటాయి ఒక సామాన్యుడు కావచ్చు? యుద్ధకాలం, వాక్యం విన్నాం అంతే. వాక్యం విన్న మనం ఇది యుద్ధకాలం అయితే ఆ యుద్ధంలో మనలను దెబ్బతీసి శత్రువు ఎలా ఉంటాడో, ఎక్కడ దెబ్బ అయిపోతామో, ఎక్కడ పడిపోతామో, ఎక్కడ ప్రాణం పోగొట్టుకోవాలన్న ఒక భయం, ఆందోళన, దానితో పాటు సిద్ధపాటు. భయం ఆందోళన ఉంటే సరిపోదు. భయపడి ఆందోళన పడ్డారనుకోండి, భయపడినా భయపడకపోయినా, ఆందోళన పడినా ఆందోళన పడకపోయినా శత్రువు రావడం ఖాయం, వేసేయడం ఖాయం. అప్పుడు మనం దేనికి సిద్ధపడిపోతాం తెలుసా? ఎదుటివాడి దెబ్బ మనం తినే కంటే. అంతే కదా, చచ్చిపోరు కదా. పోనీలో వాడు వచ్చేస్తే చంపేస్తాడు, శత్రువు వచ్చేస్తాడు, ఆ ఊరోళ్ళు వచ్చేస్తారు, చంపేస్తారు, చచ్చిపోదాం అనుకుంటారండి ఎవరైనా? ఎప్పుడు కర్ర పట్టని వాళ్ళు, ఎప్పుడు కత్తి పట్టని వాళ్ళు, ఎప్పుడు ఆయుధం పట్టని వాళ్ళు తప్పదు, కొంతమంది ప్రాణాలైనా కాపాడుకోవాలి, పిల్లలనైనా కాపాడుకోవాలి, ఆడవాళ్ళనైనా కాపాడుకోవాలి అని సిద్ధపడతారు, ప్లాన్లు వేసుకుంటారు, అలర్ట్ అయిపోతారు, తెగించేస్తారు. పోతే ప్రాణం, లేదంటే 10 మందిని కాపాడదాం, ఇది వాళ్ళ ఉద్దేశం. మరి ఒక 25 సంవత్సరాల క్రితం కారంచేడు అనే ప్రాంతంలో కూడా ఇదే జరిగిందని ఆ హిస్టరీ ద్వారా విన్నాం.
ఒక్కసారిగా ఊరి మీదకి వస్తే అప్పటికి అందుబాటులో ఉన్న వాటితోనే యుద్ధం చేశారు, వాళ్ళు ఎదిరించారు. ఇలాగ మనం అన్ని ఉదంతాలు చూస్తే ఇప్పుడు మనం కూడా అదే పరిస్థితుల్లో ఉన్నాం. ఏదో ప్రశాంతమైన పరిస్థితుల్లో హాయిగా నిద్రపోతున్నాం అనుకోకండి. భూమి మీద నరుని కాలం ఏ కాలం? యుద్ధకాలం. ఏ యుద్ధకాలం? ఇప్పుడు మనం ఆలోచించాలి, నిజంగా మనకున్న యుద్ధం ఏంటి? కత్తులు, గుదియలు, బాంబులు, ఇలాంటి శరీర సంబంధమైన ఆయుధాలతో మరొకరి శరీరాన్ని, అనగా మరొక దేవాలయాన్ని, శరీరం అంటే ఏంటి? దేవాలయమే కదా. శరీరం అనగానే దేవుని ఆలయం, దేవాలయం. దేవుని ఆలయం మరొక దేవాలయాన్ని ముక్కలు చేసి అది యుద్ధం ఎలా అవుతుందండి? అది యుద్ధం కాదు. ఎలా చెప్పాలంటే దానిని సామెత అంటుంటారు, ఒక బండ సామెత. కన్ను మనదే, పుల్ల మనదే, కన్ను మనదే. శరీరాలతో యుద్ధం చేసామనుకోండి, తిరిగి దెబ్బ కొడితే ఎవరిని కొట్టాలి? దేన్ని కొట్టాలి? మరొక శరీరాన్నే కదా. ఆ శరీరం దేవుని ఆలయమే కదా. ఆ శరీరంలో ఉన్నది ఎవరు? దేవుని ఆత్మే కదా. ఏమంటే మన మూవీలో ఇది ఉంటుందండి, ఏ సినిమాలో చూసినా మీరు తన్నులు తినడమేనా అంటుంది. ఏమండి నేను మెయిన్ రోల్ చేస్తున్న ఈ మూవీలో నన్ను దెబ్బలు కొడతారు, నేను తిరిగి కొట్టను. హీరోయిజం అంటే అందరూ ఏం సలహా ఇస్తున్నారంటే, హీరోయిజం అంటే కొంచెం ఒక 2-3 దెబ్బలైనా మీరు తిరిగి కొట్టకపోతే ఈయనే హీరో అంటారు అని జనరల్గా అందరూ అనుకుంటారు. దీనికి నేను ఆలోచించే సొల్యూషన్ అండి, నేను తిరిగి కొట్టే సీన్ పెట్టానంటే నేను చెబుతున్న బైబిల్కి, కాన్సెప్ట్కి పూర్తి విరుద్ధం అవుతుంది అది. కానీ అది రాకుండానే దాన్ని డామినేట్ చేసి దాన్ని ఓవర్కమ్ చేసేట్టుగా నేను చేయాలి. అప్పుడు చివరిలో ఒక డైలాగ్ పెట్టాను. ఆ డైలాగ్ పూర్తిగా చెప్పను మీకు, జస్ట్ చెప్తాను, కొంచెమే చెప్పాలి. ఎందుకంటే మొత్తం చెప్పేస్తే ఎలాగా, సినిమాలు చివరకు చూడాలి కదా. శరీరులతో పోరాడితే నాలాంటి మరొక మనిషినే కదా కొట్టాలి. కొట్టాల్సింది మనిషిని కాదు. ఎవరిని కొట్టాలి? మరొకరిని కొట్టాల్సింది శరీరాన్ని కాదు. కనుక ఈరోజు మనం యుద్ధం చేయవలసింది శరీరాలతో అయితే, దేవుని ఆలయాలలో కొన్నింటిని మనమే కూల్చిన వాళ్ళం అవుతాం. దేవుని పిల్లల్లో మనం మరొకరిని చంపిన వాళ్ళం అవుతాం. పాకిస్తాన్ మీద యుద్ధానికి వెళ్ళి చంపేసామనుకోండి, పాకిస్తానీలు ఎవరు? దేవుని పిల్లలే. లేదు వాళ్ళు వచ్చి మనల్ని చంపేశారనుకోండి, మనం ఎవరిని చంపినా దేవుని పిల్లలే చచ్చిపోతున్నారు. దీని వెనక సాతాను ఉంటాడు. యుద్ధాలు రేపి దేవుని పిల్లల్ని, మనుషుల్ని, అనగా దేవుని పిల్లలలో దేవుని పిల్లలే నరుక్కు చచ్చేలా వాడు రేపాడు. అదే కదా నరహంతకుడు. గనుక మనకున్న యుద్ధం శరీర సంబంధమైనది కాదు, కానీ దురాత్మల సమూహంతో, వాయుమండల సంబంధమైన అధిపతితో, ఈ లోకాధికారులతో, ఈ లోకనాథులతో, దురాత్మల సమూహంతో మన పోరాటం ఉంది. ఎన్నోసార్లు వాక్యం విన్నాం. కొన్నిసార్లు అండి ఫస్ట్ టైం వాక్యం వింటే భలే ఉంటుంది కదా. ఎప్పుడు చదువుకుంటూ వెళతాం కానీ మనం అక్కడ నిలబడి కాన్సన్ట్రేషన్ చేయం. కానీ ఎవరైనా దాన్ని అలాగా నిలబెట్టి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారనుకోండి, అరే ఈ రిఫరెన్స్ భలే ఉందే అంటాం. ఫస్ట్ టైం విన్నప్పుడు ఆ యాంగ్జైటీ, అందులో ఉన్నటువంటి ఆ రుచి, ఆ సారం భలే ఉంటుందండి మనకి. కానీ ఆ తర్వాత దాన్నే ఇంకో 4 సార్లు రిపీట్ చేసామనుకోండి, నిద్ర వస్తూ ఉంటుంది. విన్నాం కదా, అయిపోయింది కదా. అంటే వాక్యాన్ని కూడా ఎలా చూస్తున్నారంటే చప్పరించేసిన ఐస్ క్రీమ్లో చూస్తున్నారు. ఓసారి సినిమా పాట అనుకోండి, ఒకసారి వింటే ఫస్ట్ టైం భలే ఉంటుంది, దాన్నే రెండోసారి వింటే పర్వాలేదు, మూడోసారి ఇంకా అవసరం లేదు, అయిపోయింది. ఆ ఫస్ట్ టైం ఉన్నటువంటి ఆ స్వీట్నెస్ అనేది ఉంది చూసావా, అది లోక సంబంధమైనది. వాక్యం అలాంటిది కాదండి. మనసు పెడితే ప్రతిసారి కూడా ఎలా ఉంటుంది? అదే టేస్ట్ ఉంటుంది, అదే రుచి కనబడుతుంది, అదే హెచ్చరిక ఉంటుంది, అదే మార్పు మనలో ఉంటుంది. మనలో అదే మార్పు వస్తుంది. ప్రేమైన దేవుని పిల్లలారా, యుద్ధం ఉంది అనుకోవడం వేరు, ఆ యుద్ధాన్ని మన లైఫ్కి అప్లై చేసి నిలబడడం వేరు. యుద్ధం ఉంది అనుకోవడం వేరు. యుద్ధం మనమే కదా చేయాలి. యుద్ధము యెహోవాదే అన్న దావీదు తాను వడిసెల పట్టుకొని, రాయి పట్టుకొని యుద్ధానికి వెళ్ళాడు, గొలియాతును కొట్టాడు. ఆ తర్వాత అంతటితో వదిలేయలేదు, పరిగెత్తుకుంటూ వెళ్ళి అతని ఖడ్గాన్ని తీసి అతని తలని ఏం చేశాడు? తెగ నరికాడు. యుద్ధం చేశాడు. కానీ అనడానికి ఏమన్నాడు? యుద్ధము
అంటే ఈరోజు మన కోసం మనం ఒక యుద్ధం చేయాలి, దేవుని కోసం మరో యుద్ధం చేయాలి. క్రైస్తవుడు చేయవలసిన యుద్ధంలో 2 కోణాలు ఉన్నాయి. ఒకటి మన కోసం మనం, అంటే అపవాది మనలను కొట్టేసి పాతాళానికి పంపకుండా మన ఆత్మను కాపాడుకోవడానికి చేసే యుద్ధం. ఇందులో శరీరాన్ని జయించాలి, నీ అవయవాలను జయించాలి, నీ నేత్రాలను జయించాలి, నీ రుచులను జయించాలి, నీ సుఖాలను జయించాలి, నీ శరీరంలో పుట్టే ప్రతి తప్పుడు కోరిక, ప్రతి ఆలోచన జయించుకుంటూ అపవాదిపై పై చేయి సాధించడం ఒక రకమైన యుద్ధం అయితే, ఆ అపవాదిని పూర్తిగా పడగొట్టి దేవుని పక్షాన చేసే యుద్ధం మరొకటి ఉంది. 2 యుద్ధాలు. మీలో చాలామంది మొదటి యుద్ధం, మొదటి స్టెప్, ఆ యుద్ధంలో మొదటి అంకం దాటారని నేను అనుకుంటున్నారు. కొంతమంది ఇంకా దాటలేదు అనుకుంటున్నారు. దాటని వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? మీటింగ్ కాస్తంత ఒక గంట లేట్ అయిపోతే నిలబడలేరు. ఎందుకు? లాగేస్తుంటుంది ప్రాణం. ఈ టైంకి ఇంటికి వెళ్ళి శుభ్రంగా తిని పడుకోవలసిన టైం కదా, ఇంతసేపు తినేస్తున్నారు. నువ్వు బయలుదేరితే బాగోదు. ఒకసారి ఆలోచన చేస్తాడు, దేనికి కారణం ఏదని చెప్దామని. అప్పుడు ఒక ఐడియా సాతాను పక్క నుండి ఇచ్చింది, ఇది చెప్పు, యాప్ట్ అవుతుంది. అంతే మెల్లగా వెళ్తారు. అన్న ఒక ఇంపార్టెంట్ పని, అంటే దేహాన్ని అణచలేని పరిస్థితులు. ఇది ఈ విషయంలోనే. నైట్ బాగా లేట్ అయిపోయింది అనుకోండి, కొంతమంది అయితే నైట్ లేట్ అయిపోతుంటే రాలేరు. ఒకసారి వస్తారు, 2 సార్లు వస్తారు. బాగా లేట్ అయిపోతుంది, నేను రాలేనంటారు. శుక్రవారం చాలామంది రాలేరు. ఎందుకు? ఆదివారమే ప్రయాణం చేసి అంత దూరం వెళుతున్నాం, చాలే, ఒక్కసారి చాలే, వారానికి ఒక్కసారి చాలే. మరి శుక్రవారం అక్కర్లేదు. శరీరాన్ని అంత కష్టపెట్టలేం మనం, దేహాన్ని అంత కష్టపెట్టలేం మనం. అంటే చాలామంది మొదటి యుద్ధంలోనే ఏమైపోయారు అనమాట. దేవుని పనిలో ఉండాలి, దేవుని పనిలో మనం ఉండాలి. ఇకపోతే ఈరోజు మనం రెండవ స్టెప్, రెండవ యుద్ధం, మరో భయంకరమైన యుద్ధం ప్రారంభించాం. ఆ యుద్ధం ఏంటో తెలుసా? ఏనుగునే కుంభస్థలాన్ని కొట్టాలంటారు, చూసారా? సాతాను యొక్క కుంభస్థలాన్ని కొట్టడానికి మనం ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని దానితోనే ఢీ అనడానికి సిద్ధపడ్డామండి. చిన్న విషయం కాదండి, చిన్న విషయం అని మీరు అనుకోకండి. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ, ఇండియా ఇంటర్నేషనల్ విద్యార్థులు ఇది చిన్న విషయం అని భావించకండి. లోకాన్ని అడవిగా మార్చి ప్రపంచాన్ని పాతాళం వైపుకు నడిపిస్తున్న ఒక దుష్ట శక్తిని పట్టి తేవడం. బిన్ లాడెన్ పట్టుకోవడం కంటే భయంకరమైన సుమైది. బిన్ లాడెన్ కోసం ఆపరేషన్ చేశారా అమెరికా సైన్యాలు? పాకిస్తాన్లో తలదాచుకుంటే పాకిస్తాన్ భూభాగంలోనికి ఆ పాకిస్తానుడికి చెప్పకుండా వెళ్ళిపోయి దడదడలాడించేసి వాడిని పట్టుకొచ్చారు, చంపేశారు. ప్రభాకర్ పిళ్ళై భూభాగంలోకి వెళ్ళారు, అతన్ని కణతల్లో కాల్చి తీసుకొచ్చేసారు. వీరప్పన్ని పుర్రి పగిలిపోయిందండి. ప్రభాకర్ పిళ్ళై ఈ పై భాగం అంతా ఏమైపోయింది? పగిలిపోయింది. వీళ్ళు శరీరులు, లాడెన్ అయినా, ప్రభాకర్ పిళ్ళై అయినా, కిల్లర్ వీరప్పనైనా, ఇంకెవడైనా. కానీ ఇప్పుడు మనం పట్టుకోవాల్సింది ఎవరిని? శరీరము లేనివాడిని, శరీరం లేని శత్రువుని. అలాంటప్పుడు మనల్ని మనం ఎంత సిద్ధపరచుకోవాలి తెలుసా? మనం ఎలా ఉండాలి తెలుసా? ముందు మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, మనల్ని మనం ఎలా సిద్ధపరచుకోవాలి అంటే ప్రాక్టీస్. ఒక సైనికుడిగా మనం ఎలా మలచబడాలి, మనం ఎలా మలచబడాలో, మనం ఏ జాగ్రత్తలు తీసుకోవాలో, యుద్ధంలో ఏమి చేయవలసి ఉందో ఈరోజు కొన్ని విషయాలు మేము ముందుంచాలని అనుకుంటున్నాను. ఎందుకంటే మనం అంతా ఆల్రెడీ యుద్ధం ప్రారంభించాం. చిన్న యుద్ధం కాదండి. నిజంగా ఏ ధైర్యంతోనండి ఎంత పెద్ద ప్రాజెక్ట్ మీరు పెట్టుకున్నారు అంటే, నాకున్న ధైర్యం ఒకటి ఉందండి. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ విద్యార్థులు, డైరెక్టర్ గారు, వీళ్ళందరి పైన ఉన్నటువంటి మహాశక్తి ఎవరు? దేవుడు, తండ్రి అయిన దేవుడు. ఎందుకంటే బైబిల్ చదివినప్పుడు, కొన్ని వాస్తవాలను చూసినప్పుడు, చరిత్రను మనం చదివినప్పుడు, ఆ చరిత్రలో వాళ్ళు నిలబడినట్టు మనం నిలబడితే వాళ్ళకు సహకరించిన దేవుడు మనకెందుకు సహకరించడు?
బైబిల్లో ఉన్నది కథ కాదే, బైబిల్లో ఉన్నది కల్పితం కాదే. అలాంటిది బైబిల్లో దేవుని కోసం యుద్ధం చేసిన కొంతమందిని దేవుడే స్వయంగా నడిపించినప్పుడు, వాళ్ళకి సహాయం చేసినప్పుడు మన పక్షాన ఎందుకు ఉండడు? ఉంటాడు. విశ్వాసం. బైబిల్ ఎందుకు ఇచ్చాడంటే, నాయన మీరు మీ బతుకులో కూడా, మీ జీవిత కాలంలో కూడా కొన్ని యుద్ధాలు చేయాలి, ఆ యుద్ధం ఎలా ఉంటుందో మీరు కంగారు పడకుండా ఒక ఎగ్జాంపుల్ ఇది అని వ్రాయించిందే బైబిల్. ఆ బైబిల్లో దేవుని కొరకు జరిగిన యుద్ధాలు, దేవుని కొరకు జరిగిన యుద్ధాలలో ఎలాంటి పరిస్థితులు వస్తాయో, శత్రువు ఎలా ఉంటాడో, మీరు ఎలా ఉండాలో, మీరు ఎలా ఉంటే పరిస్థితి లేదా ఫలితం ఎలా వస్తుందో, మీరు ఎలా ఉంటే ఫలితం మీకు అనుకూలమో, మీరు ఎలా ఉంటే ఫలితం మీకు ప్రతికూలమో, ఇవన్నీ మనం చెక్ చేసుకోవడానికి ఒక గైడ్గా బైబిల్ని దేవుడిచ్చాడు. గైడ్గా బైబిల్లోనికి వెళదాం. ఇప్పుడు బైబిల్లోనికి వెళదాం. న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుదాం. యెహోదు మరణమైన తరువాత ఇశ్రాయేలీలు ఇంకను యెహోవా దృష్టికి దోషులైరి గనుక యెహోవా హాసోరుయేలు కనాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించెను. అతని సేనాధిపతి అన్యుల హరోషెతులో నివసించిన సీసెరా. దేవుని యొక్క యాటిట్యూడ్ ఏంటో, లేదంటే దేవుని యొక్క ఆలోచన ఏంటో మీలో చాలామందికి తెలుసు. తన మాట విననప్పుడు ఆయన రోషం ఎక్కువ, పౌరుషం ఎక్కువ. ఇశ్రాయేలీలను అనేక మార్లు శిక్షించాడు. ఆయన శిక్షించే విధానంలో ఒకటేమిటంటే, శత్రువుల చేతికి తీసుకెళ్ళి అప్పగించటం. మిమ్మల్ని ద్వేషించే వాళ్ళ దగ్గర మిమ్మల్ని మోకాళ్ళే ఇస్తే ఎలా ఉంటుంది? మిమ్మల్ని కొట్టేవారి దగ్గర మీ చేతులు కట్టిపడేస్తే ఎలా ఉంటుంది? దేవుడు తన మాట వినని జనులను అనేక మార్లు ఇలాగే వాళ్ళ శత్రువుల చేతికి అప్పగించాడు. అలా శత్రురాజుల చేతికి అప్పగించాడు. యాబీను చేతికి. అతని సేనాధిపతి ఎవరట? సిసెరా. అప్పుడు ఏమైందో చూడండి. ఈ సిసెరాకి 900 అపరాధాలు ఉన్నాయి. అతడు 20 సంవత్సరములు కఠినమైన బాధ పెట్టగా ఇశ్రాయేలీయులు యెహోవాకు ఎన్ని సంవత్సరాలు బాధ పెట్టాడట? సంవత్సరాలు, రథాలు కాదమ్మా, 20 సంవత్సరాలు. అంటే శత్రువుల చేతికి ఎన్ని సంవత్సరాలు అప్పగించాడు ఆయన? 20 సంవత్సరాలు. ఈరోజు మత ఛాందస్వాదుల చేతికి మనల్ని కూడా అప్పచెప్పాడు. మాట వినకపోతే ఏదో 10 ఏళ్లలో 5 ఏళ్లలో పోతుంది అనుకోకండి. దేవుడు తలుచుకుంటే 20 ఏళ్ళైనా 30 ఏళ్ళని మీరు చావు కూడా దాంట్లోనే ఉండొచ్చు. ఒకనాడు ఐగుప్తులో 430 సంవత్సరాలు. అంటే మనం మారినంత వరకు ఆయన కూడా నిర్ణయం కొన్నిసార్లు వెనక్కి తీసుకోడు. ఎవరో మహానుభావులు ఉండాలి, మంచివాళ్ళు ఉండాలి, వాళ్ళను బట్టి కాస్త ఏమైనా కాపాడతాడేమో కానీ. వెరీ గుడ్. ఇప్పుడు ఏం జరిగింది? 20 సంవత్సరాలు ఆ బానిసత్వంలో ఉండి అతడు పెట్టే కష్టాలు తట్టుకోలేక మొరపెడుతున్నారు. ఇదేదో ముందే ఉంటే బాగుండు కదండి. దేవుని దగ్గరికేగా వచ్చి మొరపెట్టారు, ఇంకెవరు వాళ్ళని కాపాడలేదుగా. ఆ మొరపెట్టడం ఏదో మొదటే మొరపెట్టుంటే, ఆ మొరపెట్టడం ఏదో దేవుని మాట మొదటే వినుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. 20 సంవత్సరాలు ఇంకోలా ఉండేది. 20 సంవత్సరాలు ఎలా ఉండేది? వాళ్ళకి వేరేలా ఉండేది, బాగుండేది. మనం ఎప్పుడూ అదే తప్పు చేస్తాం. ఎప్పుడు నష్టం వచ్చాక, కష్టం వచ్చాక, నష్టపోయిన తర్వాత దేవుణ్ణి వెతుక్కుంటూ వస్తాం. ఏ విషయంలోనైనా అదేదో ముందుంటే ఆ నష్టం జరగకపోయాను, పరిస్థితి వేరుగా ఉండేను. అందరూ అదే కదండి చేసేది. అందుకే ప్రసంగి గ్రంథంలో అంటాడు, మీకు కష్టం రాకుండానే సూర్యుడు వచ్చి చక్కగా వెలుతురుండగానే చీకటి కమ్మక ముందే, వాన వెలిసిన తర్వాత మరలా మబ్బులు కమ్మక ముందే నీ బాల్య దినముల యందే సృష్టికర్తను జ్ఞాపకం చేసుకో, స్మరణకు తెచ్చుకో. కష్టాలు వచ్చాక అందరూ జ్ఞాపకం చేసుకుంటారు, కానీ అందరినీ దేవుడు ఆదరిస్తాడని గ్యారెంటీ ఇవ్వలేదు. నీకు అపాయం కలిగినప్పుడు నేనేం చేస్తానన్నాడు కనుక కొన్నిసార్లు అండి ఆయన రమ్మన్నప్పుడు రావాలి. ఓకే, కష్టం వచ్చింది, ఇశ్రాయేలీయులు మొరపెట్టారు, దేవుడు అండి వాళ్ళ మొర విన్నాడు. 4వ వచనం చదవండి. ఆ కాలమున లప్పీదోతునకు భార్య అయిన దెబోరా అను ఒక ప్రవక్తి ఇశ్రాయేలుకు న్యాయాధిపతినిగా ఉండెను. ఇశ్రాయేలీలకు న్యాయం తీర్చడం అంటే ఏంటో తెలుసా? న్యాయాధిపతి ఏంటో తెలుసా? బైబిల్ అండి, ఆడవాళ్ళని వాక్యం చెప్పొద్దు అందండి.
స్త్రీలండి వాక్యం చెప్పకూడదండి, మౌనంగా ఉండాలండి. ఎక్కడ మౌనంగా ఉండమన్నాడో, ఎందుకు మౌనంగా ఉండమన్నాడో ఆ సందర్భం ఏంటో తెలియకుండా చాలామంది ఆడవాళ్ళు వాక్యం చెప్పకూడదు అంటారు. కానీ ఏకంగా ఇక్కడ ఒక స్త్రీని ఏం చేశాడు? ప్రవక్త అంటేనే వాక్యం చెప్పే వాళ్ళని మాత్రమే ప్రవక్త అంటారు. ప్రవక్త అంటే వాక్యం చెప్పనండి ప్రవక్త అనరు. ఈమె ప్రవక్త ప్లస్ న్యాయాధిపతి, అంటే న్యాయం తీరుస్తుంది. కొంతమందికి ఇప్పటికీ డౌట్లే, మగవాళ్ళు ఉండగా ఆడవాళ్ళు మాట్లాడొచ్చా అని. మరి ఇక్కడ ఎవరు తీర్చాలి? ఇదేమన్నా రచ్చబండ? ఆడవాళ్ళకు మాత్రమే తీర్చడం కాదండి ఇది. ఆమె ఎవరికి న్యాయం తీరుస్తుంది? ఇశ్రాయేలీలు అంటే ఇశ్రాయేలీల్లో స్త్రీలని కాదు, లక్షల మంది స్త్రీలు పురుషులు. అంటే ఆడవాళ్ళు వాక్యం చెప్పొచ్చా? మగవాళ్ళు ఉండగా ఆడవాళ్ళు మాట్లాడకూడదని ఎక్కడుంది? మాట్లాడచ్చు. మంచి మాట్లాడడానికి ఎందుకండి? నోరు మూసుకొని ఎప్పుడు అంటారు? అన్నెసరీ మాట్లాడితే అంటారు. దేవుడి కొరింథీ పత్రికలో నోరు మూసుకో అన్నది అన్నెసరీ మాట్లాడుతున్న చోట, అన్నెసరీ మాట్లాడుతున్న వాళ్ళని నోరు మూసుకోమన్నాడు, అందరినీ కాదు. మా పిల్లలు ఉన్నారనుకోండి, ఒక ఆమెను తిడితే ఇంకొక ఆమె అంటది నన్ను కూడా తిడుతున్నావు అంటది. వాళ్ళు పిల్లలు. ఇక్కడ దేవుడు ఎవరిని నోరు మూసుకోమన్నాడు అది తెలియాలి. అందరూ నోరు మూసుకుంటే ఎలా? గనుక దెబోరా ఎవరట? ప్రవక్తి, ఇశ్రాయేలుకి న్యాయాధిపతిగా ఉండెను. ఆమె ఎఫ్రాయిముల మన్య మందలి రామాకు బెతేలుకు మధ్య ఉన్న దెబోరా సరళ వృక్షము క్రింద తీర్పుకై కూర్చుండుట కాదు, తీర్పు చేయుటకై ఇశ్రాయేలీయులు ఆమె వద్దకు వచ్చుచుండిరి. ఏమండి, ఇప్పుడు ఒక అతన్ని పిలిపిస్తుంది. ఎవరిని? బారాక్ అనే అతన్ని. ఆమె నఫ్తాలి కెదెషులో నుండి అభినోయము కుమారుడైన బారాకును పిలువనంపించి అతనితో ఇట్లా నేను. ఈ బారాకు కూడా భక్తుడే, విశ్వాసే, దేవుణ్ణి నమ్మినవాడే. అతన్ని పిలిచి ఏమంటుంది చూడండి. నీవు వెళ్ళి నఫ్తాలీయులలోను జబూలూనీలలోను 10,000 మంది మనుషులను తాబోరు కొండ యొద్దకు రప్పించుము. అతనికే చెప్పిందంటే అర్థం ఏంటి? అతనేమి సామాన్యమైన వ్యక్తి కాదు, యుద్ధ ప్రావీణ్యుడే, యుద్ధం చేయగలిగిన వాడే, సైన్యానికి 10,000 మంది సైన్యానికి నాయకత్వం వహించగలిగిన శక్తి ఉన్నవాడే. అందుకే పిలిచింది. బొత్తిగా కత్తిపట్టడం రానివాడిని పిలవదు కదా, బొత్తిగా కత్తి పట్టడం రానివాడిని పిలవరు కదా. పిలిచింది. ఏమంది? నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతి అయిన సిసెరాను, అతని రథములను, అతని సైన్యమును కీషోను ఏటి వద్ద కూర్చి నీ చేతికి అప్పగించి అతన్ని అప్పగించదనని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉండలేదా అని దెబోరాతో చెప్పగా, పిలిచి ఏమడిగిందండి? సిసెరాను అతని సైన్యాన్ని నీ చేతికి అప్పగించి తినని యెహోవా నీకు చెప్పలేదా అందా? చెప్పలేదా అందా? చెప్పాడు నాకు రాత్రి, ఇప్పుడు నేను చెబుతున్నాను అందా? చెప్పలేదా అంటే అర్థం ఏంటి? ఆల్రెడీ ఈయనకు తెలుసు, బారాకుకి ఆల్రెడీ దేవుడు పిలిచాడు, ఓ పనప్పు చెప్పాడు, సిసెరాను అతని సైన్యాలను అప్పగిస్తానన్నాడు అనే సంగతి తెలుసు. తెలిస్తే మళ్ళా ఈ ప్రవక్తి, ఈ దెబోరా, ఈవిడ పిలిచి అడగాల్సిన పరిస్థితి ఏంటి? నేను కూడా అలాగే అడుగుతుంటాను ప్రిన్సిపల్స్ని, కోఆర్డినేటర్స్ని. ఆల్రెడీ చెప్పాను కదా, ఎందుకు చేయలేదంటే ఏటో ఉంటారు. అలాగే మీలో చాలామందికి పనులు అప్పగిస్తూ ఉంటాను. ఇది చెప్పాను కదా, తెలియదా? తెలుసు, కానీ ఎక్కడో ఉంటారు. అలాంటిది యెహోవా నీ చేతికి శత్రువులను అప్పగిస్తానని చెప్పిన తర్వాత కూడా ఇతను ఇలా ఉన్నాడంటే, మళ్ళా ప్రవక్తి పిలిచి చెప్పాల్సి వస్తుందంటే ఏమనాలండి? ఏమనాలి? ఇక్కడ మన క్యారెక్టర్లన్నీ అద్దంలో చూసుకోవాలి. ఇది అద్దం. ఇదేంటది? అద్దం. ఇప్పుడు మనం వెతుక్కుందాం మనం ఏంటని. సెల్ఫ్ చెక్. మనం కూడా చాలామంది ఇలాగే ఉంటాం. తెలీదా? తెలుసు. దేవుని పని కోసం పుట్టామని తెలీదా? తెలుసు. దేవుడి పని తప్ప ఇంకేది ముఖ్యం కాదని తెలుసా? తెలుసు. కానీ ఏంటి రాలేదంటే చాలా ఇంపార్టెంట్ అన్నా. ఏ ఇంపార్టెంట్? లోకంలో ఇంక బాగు చేయలేడు, ఎవ్వడు బాగు చేయలేడు. ఎవరు బాగు చేస్తారు? అన్నీ తెలియనోడికైతే చెప్తారు, తెలిసి చేస్తాడు. ఇంకెవడు బాగు చేస్తాడు? ఎవరైనా చేయగలరా? ఎవరు చేయలేరు. దేవుని కోసమే పుట్టానని తెలిసి, దేవుని కొరకు యుద్ధం జరిగించాలని తెలిసి దానిని వదిలేసి వేరు పనులు పెట్టుకున్నావంటే నీ పరిస్థితి ఏమవుతుందో చెక్ చేసుకో. అందుకే ఆకాశ పక్షులను చూపించాడు.
అవి బతకట్లేదని అది చూపించింది నేనా యేసుక్రీస్తా? అంటే నువ్వు ఒకవేళ దీనిలో అబ్బో ఇవన్నీ ఎవరైనా చెబుతారులే అన్నావనుకో, ఎవరిని అన్నట్టు? ఆ వాక్యాన్ని ఎత్తి ప్రకటిస్తూ సేవకుడిని అన్నట్టు కాదు, ఎవరిని అన్నట్లు? యేసుక్రీస్తుని అన్నట్టు. ఎందుకంటే అది చెప్పింది నేనా యేసుక్రీస్తా? గనుక దేవుని కోసము ఈ భూమి మీద పుట్టిన నీవు ఏవో పనులు పెట్టుకోవడం అనేది అది నీ తప్పు. దెబోరా ఏ పనులు ఏమండి ఈ బారాకు ఏ పనులు పెట్టుకొని వెళ్ళాడండి? చెప్పలేదా అంటే దానికి అతను ఏం సమాధానం చెప్తున్నాడు చూడండి. బారాకు, నీవు నాతో కూడా వచ్చిన ఎడల, అది సంగతి. నేను ఒక్కడనే ఉన్నాను, నన్ను ఎవరు రాలేదంటాడు. నువ్వెందుకు రా చేయలేదంటే ఎవడి మీద పెడతాడు? నేను ఒక్కడనే ఉన్నాను. అలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు అందరూ జాగ్రత్తగా వినాలి. అలాంటి మనస్తత్వం స్త్రీలైనా అంతే. ఎందుకు చర్చితో ఒకటాకి ఎందుకు రాలేదు? ఆదివారం 10 మందికి వంట చేస్తాం కదా, కాస్త ముందు ఎందుకు రాలేదంటే ఒకరు వారం వస్తారు, ఎవరు రాలేదనుకో, ఓహో నాకెందుకు ఈ బాధ, నేను ఒక్కదాన్ని వస్తే నా మీద పడిపోద్ది, వాళ్ళు రాలేదు వీళ్ళు రాలేదు అంటూ వంతు. పిల్లల్ని ఏదైనా పని చెబితే వంతు పెట్టుకుంటారు చూసారా, అలాగా స్త్రీలు. మగవాళ్ళు కూడా అంతే, కొంతమంది వంతు. ఇప్పుడు ఇతను ఏమంటున్నాడు? ఇంతకీ ఎవరిని రమ్మంటున్నాడు? ఒక స్త్రీని ఏమండి, కొంతమంది ఏదైనా పని చేస్తే ఇంకొన్ని తోడు తీసుకెళ్తా ఉంటారు, చూస్తూ ఉంటాను. వీడు బారాకు అనుకుంటాను. నేను అడిగే చెప్తాను, నువ్వు చేయరంటే ఈడెళ్ళి ఇంకోటి చెప్తుంటాడు. అయితే పనికిరాడు. రంగంలోకి ఒక్కడే కత్తి పట్టుకుని దూకేవాడు వీరుడవుతాడు. అర్థమైందా? వాళ్ళేరే వీళ్ళేరే నువ్వు తేల్తా. ఇప్పుడు బారాకు అంటున్నది అదే. ఏమంటున్నాడు? నీవు నాతో కూడా వచ్చినట్లంటే భయమా? ధైర్యం లేదా? దేవుడు నీతో ఉన్నాడన్న విశ్వాసం లేదా? ముందుకు అడుగు వేస్తే ఆయన నడిపిస్తాడనే నమ్మకం లేదా? చదవండి. నీవు నాతో వచ్చిన ఎడల నేను వెళ్ళేదనని, ఒకవేళ వెళ్ళేదని కానీ నువ్వు నాతో రాని ఎడల నేను వెళ్ళనని ఆమెతో చెప్పాను. ఇప్పుడు నేను అడుగుతున్నాను మాట, ఇలాంటి వాడికి ఒక క్రెడిట్ దక్కుతుందా? ఓ పేరు వస్తుందా? వీరుడు అన్న పదం పెట్టొచ్చా ఇలాంటికి? అప్పుడు లేడీ అందొక మాట. అప్పుడు ఆమె, నేను వస్తాను ఆడ మనిషికి ఉన్న ధైర్యం ఎవరికి లేదు. నేను వస్తాను, అయితే నీవు చేయి ప్రయాణము వలన నీకు ఘనత కలగదు. చాలామంది ఇక్కడే పోగొట్టుకుంటున్నారండి. ఒంటరిగా బరిలోనికి దూకేవాడికి పేరు వాడికి వస్తుంది. భయపడిపోయి నాళ్ళు కావాలి వీళ్ళు కావాలి వాళ్ళు కావాలి నలుగురిని తీసుకెళ్ళాలనుకోండి, పేరేమవుద్ది? అందులోనూ ఇతను ఒంటరిగా ప్రయాణం చేసి సైన్యాన్ని తీసుకొని యుద్ధానికి వెళ్ళుంటే అతను చేసిన ప్రయాణము వలన అతనికి ఏముండేది? ఘనత వచ్చేది, ప్రయోజనం ఉండేది. కానీ ప్రవక్తను రమ్మన్నాడు, నువ్వు కూడా వస్తే చేస్తా. ఏమండి, ఇందులో చాలామంది మనస్తత్వం అర్థమైపోవాలి. ఒక పని పురమాయించామనుకోండి, పని చెప్పిన వాడు కూడా మాతో రావాలని చూస్తూ ఉంటారు చాలామంది. పని చెప్పిన వాడు కూడా మాతో రావాలి. అందులో 2 కారణాలు ఉంటాయి. ఒక్కడిగా చేయలేనేమో అనే భయం, పిరికితనం ఒకటైతే, రెండవది అంతా నేనెందుకు చేయాలనే అదొక రకమైన మనస్తత్వం. పిరికివారు దేవుని రాజ్యమునకు వారసులు కాలేరు. పిరికివారు అగ్నిగుండంలో పడవేయబడుదురు. 21వ అధ్యాయం అనుకుంటాను ప్రకటన గ్రంథం. ఓకే, తర్వాత చూద్దాం. అది ప్రేమైన దేవుని పిల్లలారు, ఇక్కడ మీరు ఆలోచిస్తే బారాకు ఒంటరిగా వెళ్ళుంటే అతనికి ఒక ఘనత ఉండేది, అతనికి ఒక పేరు ఉండేది, అతనికి ఒక స్థాయి ఉండేది. ఈరోజు మనం క్రైస్తవులందరినీ చూడండి, ఆదివారం ఆరాధనకు వెళతారు, ఇంటికి వచ్చేస్తారు. ఆరాధనకు వెళతారు, ఇంటికి వచ్చేస్తారు. ఆరాధనకు వెళతారు, ఇంటికి వచ్చేస్తారు. సంవత్సరానికి ఒకసారి వాళ్ళ చర్చికి సంబంధించి యానివర్సరీనో లేదంటే మరొకటో అప్పుడు 3 రోజులు మీటింగ్ జరిగిస్తే అందులో ఉంటారు. ఇంకా అంతకుమించి ఇంకెక్కడైనా ఉంటారా? ఇంకెక్కడా ఉండరు. గృహకూడికలు అయితే వెళతారు మహా అయితే. యుద్ధం ఏది? యుద్ధం కోసం, సాతాన్ను బంధించటం కోసం, వాడిని పట్టడం కోసం, వాడిని శీఘ్రముగా కాళ్ళ క్రింద త్రొక్కించటం కోసం నువ్వేమైనా చేయగలవా అని అడిగితే ఎవరు రారండి.
నిజంగా మనల్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతుంటారు. మీరు నెలకి మీటింగ్లు పెట్టేస్తున్నారు, నెలలో 2-3 మీటింగ్లు పెట్టేస్తున్నారు, మీకు ఎక్కడి నుంచి వస్తుందని అడుగుతున్నాడు ఒక పాస్టర్ గారు. అంటే ఆయన సంవత్సరానికి ఒకసారి తప్ప ఇంకెప్పుడు ఖర్చు పెట్టడు. దేనికి? సువార్త ప్రకటించడానికి, 10 మంది దగ్గరకు వెళ్ళడానికి. మనం వేసే ప్రతి అడుగు సువార్త చేతబట్టి ప్రతి మనిషి హృదయంలో ఉన్న ఆ దయ్యాన్ని వాక్యంతో వెళ్ళగొడుతుంటే ప్రతి అడుగు ఎక్కడ పడుతుంది? మన అడుగు సువార్తకి వెళ్ళే ప్రతిసారి. నీవు సువార్తకు అడుగు పెట్టే ప్రతి అడుగు, బయట పెట్టే ప్రతి అడుగు సాతాను తల మీద పడుతుంది. దానిని అంతమొందించడానికి చేసే ప్రతి ప్రయత్నంలో వాడి ఆయుష్ క్షీణిస్తుంది. చాలామంది చేతబడి గురించి మాట్లాడతారు కదా, మన మూవీలో దాన్ని కూడా టచ్ చేస్తాం. చేతబడి చేసిన వ్యక్తి గట కొంచెం కొంచెంగా ఆరోగ్యం క్షీణిస్తూ ఉంటుందట. దానికి గుర్తుగట ఇంటి ముందున్న ఒక చెట్టు ఎండిపోతూ ఉంటుందట. ఇక్కడ చెట్టు ఎండిపోతూ ఉంది, ఇక్కడ ఈడెండిపోతూ ఉన్నాడు. బా, ఏం కోఆర్డినేషన్ అంటే, ఏం లాజిక్ అండి, ఏం సింబాలిక్ అండి. అది జరగదు, అది అబద్ధం. కానీ సాతాను కూడా ఈ చేతబడి చేసి, మనం చేతబడి చేయాలి సాతానికి. చేతబడి కాదు ఇది, సువార్త బడి. ఇక్కడ ఏం చేస్తున్నాం? ఈ సువార్త బడిలో వాడికి చేతబడి చేసినట్టు అయిపోతాడు. కొద్దిగా కుసించిపోతాడు. ఈరోజు ఒక మహాకార్యక్రమాన్ని పెట్టుకున్నాం. ఈ మహాకార్యక్రమంలో చాలామంది అన్న ఏం ధైర్యం చేశారన్నా, అసలు ఎలా ధైర్యం చేశారన్నా? నా ధైర్యం ఒక్కటే, దేవుడు. ఆ తర్వాత జయశాలి గారు. ఆ తర్వాత మీరు ఒక్కడిగా ముందుకెళ్ళొచ్చా? వెళ్ళొచ్చు. ఆ రోజు బారాకు ఒక్కడిగా యుద్ధం చేసి ఉంటే ప్రజల మధ్య పేరు వచ్చేది, అలాగే దేవుని గ్రంథంలో అతని వీరుడుగా పేరుండేది. కానీ అతనికి తోడు ఎవరు వెళ్ళారు? ఒక స్త్రీ. ఈరోజు మనుషుల మధ్య పేరు కోసం కాదు, మన పేరు ఎక్కడ రాయబడాలి? జీవగ్రంథములో మన పేరు వ్రాయబడాలి. అంటే ఆ క్రెడిట్ నాకే దక్కాలి. నాకు ఆ స్వార్థం ఉంటుంది. మీకు ఎప్పుడైనా అనిపించింది అలాగా? చాలామంది అండి, ప్రారంభంలో నేను చూశాను, కుర్చీలన్నీ ఎవరిని తినకుండా వాళ్ళే తీసేస్తారు. ముసలాయన ఉన్నాడు కదండి, ఇస్రాయేల్ గారు, కుర్చీలు ఎవరిని తినేవాడు, నేనే చేయాలి. నాకు దక్కాలి, అది ఆ ప్రతిఫలం నాకు దక్కాలి, పని నేనే చేయాలి. ఎందుకు ఆ స్పిరిట్, ఆ స్ఫూర్తి అనేది ప్రజల్లో దెబ్బతింటూ ఉంది. అయిపోయిన తర్వాత కుర్చీలు ఎత్తేయండి అన్నాం అనుకోండి, కొంతమంది అలాగ 1-2 చూసి మెల్లగా వెళ్తున్నాం అని అంటారు. బాయ్, కుర్చీలు తీస్తే లెవెల్ తగ్గిపోద్ది. అంటే యుద్ధం చేయడానికి నువ్వు ఆలోచిస్తున్నావు. ఒక బారాకు ఎలాగైతే ఒక ఆడపిల్ల, ఒక స్త్రీ సహాయాన్ని కోరాడు, రండి అన్నాడు. ఏం జరిగిందో తెలుసా అండి? మహావీరుడిగా శత్రువుని తన చేతులతో, ఒక దావీదు గొలియాతు తలను తెగనరికి మహావీరుడిగా ఎలా కనబడ్డాడో అలాగ ఒక వీరుడిగా కనబడే ఛాన్స్ని బారాకు పోగొట్టుకున్నాడు. ఒక స్త్రీ చేతికి సిసేరాని అప్పగిస్తాడు. నువ్వు వెళితే వీరుడిగా, మగాడిగా నువ్వు నిలబడేవాడివి. ఇప్పుడు ఒక ఆడదాని సపోర్ట్ కోరావు కదా, నీ చేతిలో చావడు. ఎవరి చేతిలో చేస్తాడు? ఒక స్త్రీ చేతిలో. ఎవరు చంపారు? ఒకసారి చూడండి ఎవరు చంపారు. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయము 17 నుంచి కూడా చదువుదాం. 17 నుంచి. హాసోరు రాజు అయిన యాబీకును కయీనీయుడైన హెబెరు వంశస్థులకు సమాధానం కలిగి ఉండేను కనుక సిసేరా కాలినడకన కయీనీయుడు కనాను కాదు, కయీనీయుడకు హెబెరు భార్య యొక్క యాయేలు గుడారమునకు పారిపోయెను. ఈ సిసేరా యాయేలు గుడారానికి పారిపోయింది. అప్పుడు యాయేలు సిసేరాను ఎదుర్కొనబోయి అతను చూసి, నా ఏలినవాడా, నా తట్టు తిరుగు భయపడకు అని చెప్పినందున అతడు ఆమె గుడారమునకు జొచ్చెను. ఆమె గొంగళితో అతన్ని కప్పగా అతడు దప్పికొని ఉన్నాను, దయచేసి దాహమునకు కొంచెం నీళ్ళు ఇమ్మని అడిగాను. ఆమె ఒక పాలబుడ్డి విప్పి అతనికి దాహమిచ్చి అతనిని కప్పుచుండగా అతడు అంటున్నాడు, గుడారపు ద్వారమున నిలిచి ఉండుము, ఎవడే గాని లోపలికి వచ్చి ఇక్కడ ఎవడైనా ఉన్నాడా అని నిన్ను అడిగిన ఎడల
నీవు ఎవడునూ లేడని చెప్పవలెను. పిమ్మట హెబెరు భార్య అయిన యాయేలు గొడారపు మేకు తీసుకొని సుత్తి చేత పట్టుకొని అతని వద్దకు మెల్లగా వచ్చి అతడు అలసట చేత గాఢ నిద్ర కలిగి ఉండగా నేలకు దిగినట్లు ఆ మేకును అతని కణతలలో దిగగొట్టగా అతడు చచ్చెను. బారాకు సిసెరను తరుముచుండగా యాయేలు అతను ఎదుర్కొని వచ్చి, రమ్ము, నీవు వెతుకుతున్న మనిషిని నీకు చూపించేదనగా అతడు వచ్చి సిసెర చచ్చి పడి ఉండెను. ఆ మేకు అతని కణతలలో శత్రువును తెగ నరికి. ఏమంటే ఒక పులి వచ్చింది అనుకోండి, ఆ పులిని ఎదిరించి నరికిన వాడిని అందరూ ఎలా చూస్తారు? హీరోలా చూస్తారు, అంతేనా? హీరో పులిని ఎదిరించాడు, దాన్ని చంపేశాడు, హీరో. అలా కాకుండా ఎవరో వచ్చారు, కాల్ చేశారు, పక్క నుంచి ఫోటో దిగుతున్నాడు అనుకోండి, అతనిది కాదు ఆ క్రెడిట్, అతనిది కాదు. ఇప్పుడు పరిస్థితి అదే అయింది. బారాకు కొన్న పరిస్థితి ఏంటి? ఎవరో స్త్రీ చంపేసింది, పరిగెత్తునే ఉన్నాడు, వెంటబడుతూనే ఉన్నాడు. అతడు వచ్చేలోపే అతని టార్గెట్ని ఎవరో ఛేదించేశారు. మళ్ళీ చెప్తాను, అతడు వచ్చేలోపే అతని టార్గెట్ని ఎవరో కొట్టేశారు. మళ్ళీ వచ్చేలోపే అతనికి రావాల్సిన క్రెడిట్ని ఎవరో తీసుకెళ్ళిపోయారు. మీరు కూడా అంతే, మనం కూడా అంతే. మీరు భయపడ్డారా? ఇంకెవరో తోడు కావాలనుకున్నారా? ఒంటరిగా ముందుకెళ్ళి దేవుడు పని చేయాలన్న ఆ తపన, ఆ మంట మీలో లేదా? మీ క్రెడిట్ ఎవడో కొట్టేస్తాడు. దొంగతనం చేస్తాడని కాదు, దేవుడు మరొకరికి అవకాశం ఇస్తాడు. మీకు రావలసిన ఘనత మరొకరి చేతులారా ఎవరు పెడుతున్నారు? మీరే. దానికి కారణం ఈ పని కంటే ఇంకేదో చేయాలి, లేకపోతే బతకం అన్న భయమా? ఈ పని కంటే ఇంకేదో చేసేసి ఊరిని ఉద్ధరించాలనుకుంటున్నావా? కుటుంబాన్ని ఉద్ధరించాలనుకుంటున్నావా? దేవుడికి పనికిరాని వాళ్ళు వీళ్ళంతా నీ కడుపును పుట్టిన వాళ్ళైనా వాళ్ళ కోసం నీ బ్రతుకుని దేవుడి పని నుంచి పక్కన పెట్టేయకు. వాడు నీకు పనికిరాడు. కట్టుకున్న భార్యను సంతోష పెట్టాలని దేవుని పనులు పక్కన పెట్టి తిరుగుతుంటారు కొంతమంది. మా ఆవిడ ఒప్పుకోలేదండి, మా ఆవిడ రానిదండి, మా ఆవిడ వేరే సంఘానికి వెళ్తుందండి, ఈ సంఘం అయితే పీడి సుందర సంఘం అయితే వద్దంటదండి. ఇలా కొంతమంది ఉంటారు. ఇలాంటి ఆలోచనలతో ఉన్న వాడికి ఆ టార్గెట్ కొట్టే అవకాశం దేవుడు ఎవడి చేతిలోనో పెడతాడు. చివరికి నువ్వు పరిగెత్తి, ఆల్రెడీ అయిపోయింది కదా, వెనుదిరగాలి. అయిపోయింది. పరిగెత్తి ఆల్రెడీ టార్గెట్ ఒకటి ఛేదించిన తర్వాత వెనకాల వచ్చినవాడు ఏమవ్వాలి? అయిపోయింది. ఆ రెబ్బను లాక్కెళ్ళిపోయాడు. ఇక రెబ్బను ఉండదు, ఇక్కడ ఆగిపోతాడు. రెబ్బనాడు కొట్టేసాడికి అయిపోయింది. బారాకు పరిస్థితి అదే. ఇక్కడ విశ్వాసే కాదంటలేదు. బారాకు గురించి రాయబడిందా? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో రాయబడింది. కానీ ఏదో ఒక సామాన్యుడిగా, ఒక విశ్వాసిగా పక్కన పెట్టాడు తప్ప ఘనత, వీరత్వం బారాకుకు దక్కలేదు. ఈ యుద్ధంలో మీరే టైపు? అసలు యుద్ధంలోనే లేనివారా? యుద్ధానికి వచ్చి కూడా ఘనతను దక్కించుకోలేనివారా? వీళ్ళని ఏమంటారంటే దురదృష్టవంతులు. కొంతమందిని చూస్తుంటే ఆ జీవితానికి అదృష్టం అనేది ఉండదు. ఎప్పుడు చూసినా దురదృష్టమే. ఏది వెళ్ళినా ఎదురొస్తుంది. ఏది సరిగా దక్కదు, ఏది అందదు. ఏవి ఈ భూమి మీద దక్కకపోయినా పర్వాలేదు, కన్ను మూసాక పరలోకం దక్కకపోతే ఏంటి పరిస్థితి? ఏవి భూమి మీద దక్కకపోయినా, అదృష్టం చేత చేజిక్కకపోయినా, కన్ను మూసిన తర్వాత పరలోకం లేకపోతే, లేదా నీకు పరదేశం రాకపోతే, లేదా దేవదూతలు నీకు ఆహ్వానం పలకకపోతే ఏంటి? ఎప్పుడైనా భయపడుతున్నావా? దాని గురించి ఎప్పుడైనా ఆలోచిస్తున్నావా? ఈ క్షణాన నా ప్రాణం పోతుంది, నేనేం చేశాను దేవుని కొరకు, ఏ పనిలో ఉన్నాను అన్న ఆలోచన ఏ క్షణమైనా నీలోకి వస్తుందా? రోజులో ఒకసారి ఆలోచించుకుంటున్నావా? లేదా అవన్నీ మర్చిపోయి మరలా యథావిధిగా లోకంలో ఎంజాయ్ చేయటం ప్రారంభించావా? మరలా నీ లైఫ్, నా టార్గెట్, నేను పునాది వేసుకోవాలి, మంచి పెళ్లి చేసుకొని మంచి భవిష్యత్తు చూసుకోవాలి, ఇలాంటి ఆలోచనలతో ముందుకెళ్ళిపోతున్నారా? యుద్ధంలో ఉన్నావా? అయితే యుద్ధంలో ఉన్న నువ్వు ఎలా ఉండాలో మరొక సందర్భాన్ని దేవుడు రాయించాడు, చూద్దాం. అదే న్యాయాధిపతుల గ్రంథం. యుద్ధంలో ఉన్న ప్రతివాడు తరచి చూసుకోవలసిన విషయాలు ఇవి బైబిల్లో రాయబడినవే. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం నుంచి, మిద్యానీయుల మీదకి యుద్ధానికి పంపాలనుకున్నాడు దేవుడు గిద్యోనుని.
అప్పుడు యెరుబ్బయలు అనగా గిద్యోనును అతనితోనున్న జనులందరూ వేకువను లేచి హరోదు బావి వద్ద దిగగా లోయలను మోరే కొండకు ఉత్తరముగా మిద్యానీయుల దండు పాళెము వారికి కనబడెను. యెహోవా నీతోనున్న జనులు ఎక్కువ మంది, 32,000 మంది ఉన్నారండి. ఎంతమంది ఉన్నారు? 32,000 మంది. దేవుడు అంటున్నాడు, నీతోనున్న జనులు ఎక్కువ మంది, నేను వారి చేతికి మిద్యానీయులను అప్పగింప తగదు. దేవుడి నీతి ఏంటండి, వండర్ఫుల్ అంటే. ఒకప్పుడు యుద్ధాలలో కూడా ధర్మ యుద్ధాలని ఉండేవండి. ఒకటి చేతుల ఆయుధాలన్నీ అయిపోతే ఎదుటివాడు ఏం చేసేవాడు తెలుసా? నిరాయుధుడితో నేను యుద్ధము చేయను. అదొక ధర్మం, అదొక నీతి. రెండోది ఏమంటుంది తెలుసా? వెనక నుంచి పొడవకూడదు. వీరుడి లక్షణం ఏంటి? వెనక నుంచి పొడవకూడదు, ముందుకెళ్ళి ఎదుర్కోవాలి. అది వాళ్ళకి. సాయంత్రం 6 కాగానే యుద్ధం ఆపేయాలి. ఇలాంటివి ఉండేయండి, యుద్ధ నీతులు ఉండేవి, ధర్మం ఉండేది. కానీ ఇప్పుడు అదేం లేదండి. ఒక్కడ దొరికితే అబ్బా కొన్నిసార్లు అండి పొరపాటున ఎవడైనా ఏదైనా తప్పు చేసి దొరికితే ఇప్పుడు వీళ్ళంతా హీరోలు అవుతారు. అందరు వెళ్ళి కొట్టేస్తుంటారు. ఛాన్స్ నేను కొట్టానని చెప్పుకోవడానికి. ఆయుధం లేని ఇంతమందిని చూసి ఏమనాలేని, నోరు వాయలేని అమాయకుడి మీద ఒక దెబ్బేసి హీరోయిజంలో ఫీల్ అవుతారే చాలామంది కుర్రాళ్ళు. అది కాదు హీరోయిజం అంటే. యుద్ధ నీతి చాలామందికి తెలియదు. దేవుడు అంటున్నాడు, వాళ్ళు తక్కువ మందే ఉన్నారు. వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. దేవుడి దృష్టికి 1,00,000 మంది అయినా 2,00,000 మంది అయినా దేవుడు నిలబడ్డాడు అక్కడ. దేవుడు నిలబడ్డాడు కనుక నేను నిలబడి కూడా ఈ 32,000 మందిని తీసుకెళ్ళడం ఏంటి? అది ఆయన ఉద్దేశం. పైగా ఇంతమందిని తీసుకెళ్ళి కొట్టించడం మంచిది కాదన్నాడు. అది ఘనత కాదు, ఆయన నీతి ధర్మం కూడా కాదు. మనమైతే అరే వాళ్ళు 4 ఉన్నారు, మనం 50 మంది కుమ్మేండ్రు అంటాం. ఇది మనం దొరికారని. చదవండి ఏమంటున్నాడు? నీతోనున్న జనులు ఎక్కువ మంది, నేను వారి చేతికి మిద్యానీయులను అప్పగింప తగదు. ఇశ్రాయేలీలు, పైగా ఇంకో పాయింట్ ఉంది అక్కడ, నేను వాళ్ళని అంతమందికి అప్పచెప్పకూడదు. ఇంకో పాయింట్ ఏమిటంటే, ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఎవరి నుంచి అంటే ఇశ్రాయేలీల పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇంకొకటి వస్తుంది అక్కడ. ఏంటది? ఎంతమంది వెళ్ళి పడిపోతే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఓడిపోతారు. రైటే, మిద్యానీయులు ఏమవుతారు? ఓడిపోతారు. ఈ 32,000 మంది వెళ్ళిపోయి యుద్ధం చేసి తీరా వాళ్ళను ఓడించిన తర్వాత వీళ్ళు ఏం చెప్పుకుంటారు? మేము వెళ్ళాము, రఫ్ 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 ఆడించాము. అదే కదా వాళ్ళు అనేది, రఫ్ ఆడించాం, మొత్తాన్ని భజన, మామూలు భజన కాదు, ఎరగదీశాం, వేసేసాం అంటారు. అలాంటి తుచ్చమైన ఆలోచనలు వాళ్ళకి ఇవ్వకూడదంటే దేవుడు ఏం చేయాలి? ఎంతమందిని పంపకూడదు. అందుకే మా బాహుబలము నాకు రక్షణ కలుగజేసాను అనుకొని నా మీద వాళ్ళు ఏం చేస్తారు అంటే, వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే అతిశయించక వీళ్ళ కండలు తీసుకెళ్ళి దేవుడు చూపిస్తున్నారట. దేవుడా బాహుబలం. వీళ్ళని ఏమనాలి? ఇశ్రాయేలీయుల్ని అతిశయించేది ఒక మనిషి మీద కాదట. ఎవరి మీద అతిశయిస్తారట? నా మీద అతిశయిస్తారు. మేమే చేసేసాం, ఇక నువ్వు నాకు అవసరం లేదు. అంతే కదండి. అన్నీ చేస్తే మనిషి దేవుడిని తలుస్తాడా? అన్నీ అవకాశం ఉండి అన్నీ ఇచ్చేస్తే అంతా మేమే. ఇప్పటికే అనుకుంటున్నారు మొత్తం మేమే, ప్రపంచంలో అన్నీ మేమే. శాస్త్రవేత్తలు అండి అన్ని మనిషి సాధించుకుంటున్నాడు. మనిషి గొప్పడు, దేవుడు ఎవరు? మూఢనమ్మకాలు. మనిషిని నమ్మండిరా అంటారు. ఓ ప్రొఫెసర్ అన్నాడు, మనిషిని నమ్మండి, ఈ దేవుడు దయ్యం ఇవన్నీ వద్దు అన్నాడు. ఇప్పటికే మనిషి దేవుడి మీద అతిశయిస్తున్నాడు. దేవుడు అదే అన్నాడు, ఈ 32,000 మందిని నేను యుద్ధానికి పంపిస్తే వాళ్ళు గెలుస్తారు. గెలిచింది మా పవర్, ఎంతమంది ఉన్నాం కనుక మేము లేపేసాం, ఇది మా బాహుబలం అని నా మీదే అతిశయించుదురు గనక నీవు పని చెయ్యి, ఒక అనౌన్స్మెంట్ చెయ్యి. అరే భయపడి వణుకేవాళ్ళు ఎవరు? ఇంటికి వెళ్ళంటారా? ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి వెళ్ళిపోవాలని జనులు వినున్నట్టుగా ప్రకటించుమని గిద్యోనుతో సెలవిచ్చాను. ఎవరు వెళ్ళిపోవాలనుకుంటున్నారో భయపడే వాళ్ళు అందరూ వెళ్ళిపోండి ఆయన ఒక్క ప్రకటన చేయి చూద్దాం అన్నాడు. చేశాడు. అలా ప్రకటన చేయగానే అప్పుడు జనులలో నుండి 22,000 మంది వెళ్ళిపోయారు. అమ్మయ్య, భలే ఛాన్స్ వచ్చింది. ఎంతమంది వెళ్ళిపోయారు అంటే, వదిలేస్తే వెళ్ళిపోదాం. అసలు ఎందుకు వచ్చారు వీళ్ళు? వచ్చింది యుద్ధానికేగా.
గిలాదు కొండ దాకా ఎందుకు వచ్చారు? దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిందంటే చర్చికి వచ్చిన ప్రతిోడు ఏదో పొడి చేద్దామని రాడు. డాడీ రమ్మన్నాడనో, మేము రమ్మన్నామనో, పక్కోళ్ళు రమ్మన్నారనో, మీరు రమ్మన్నారనో, ఎవరు రమ్మన్నారో వచ్చేస్తారు. సాయంత్రం 4 గంటలకి మీటింగ్ ఉంది. పనులు ఉన్న వాళ్ళు వెళ్ళండి అంటే మొత్తం ఇక్కడ ఉన్న 50 మంది వెళ్ళిపోతారు, 10 మంది మిగులుతారు. అది 100% జరిగేది అదే. కనుక అలా వెళ్ళిపోయే వాళ్ళల్లో మీరు ఉంటారని సెల్ఫ్ చెక్ చేసుకోండి. యుద్ధం ఇష్టం లేని వాడెవడో, భయపడేవాడెవడో వెళ్ళిపోండి అంటే ఎంతమంది వెళ్ళిపోయారు? 22,000 మంది వెళ్ళిపోయారట. 32,000 వచ్చినట్లు లెక్క. ఎంతమంది మిగిలారట? 22,000 మంది వెళ్ళిపోయి 10,000 మంది నిలిచారంటే మొత్తం ఎంతమంది? 32. 10,000 మంది నిలిచారు. అంటే వీళ్ళందరూ భయపడనోళ్ళు భయపడలేదు, మిగతా వాళ్ళందరూ భయపడి వెళ్ళిపోయారు. 22,000 మంది పిరికోళ్ళే. కానీ ఎందుకు వచ్చారు? వాళ్ళ కోసం వీళ్ళ కోసం వచ్చినట్టు ఉన్నారు. ఎరా నువ్వు రావా, ఇలాంటివి ఉంటాయి కదా. ఎరా నువ్వు ఇంకా బాప్తిజం తీసుకోలేదా అంటున్నారని తీసుకునే బ్యాచ్ ఇళ్లలోనే ఉంటారు. మళ్ళీ చాలామంది అందుకే వస్తారు తెలుసా, బాప్తిజం తీసుకోలేదా, వాళ్ళు తీసుకున్నారు, వీళ్ళు తీసుకున్నారు. ఈ మాటలకి బాప్తిజం తీసుకుంటే అది కరెక్ట్ కాదంటే. నీకు దేవుడు అర్థమై తీసుకోవాలి. యుద్ధంలో నీకు అర్థమై దిగాలి. యుద్ధానికి వచ్చారు 22,000 మంది, అర్థమై రాలేదు, ఒక యాంబిషన్తో రాలేదు, ఒక టార్గెట్ పెట్టుకుని రాలేదు, వెళ్ళిపోయారు వెనక్కి. అంటే దేవుళ్ళలోనికి వచ్చిన వాడికి ఒక టార్గెట్ లేకపోతే వాడు ఏం చేస్తుంటాడు? ఊరికే వస్తాడు, కనబడతాడు, తర్వాత పని అనగానే కనపడ్డు వెళ్ళిపోతాడు. పని అనగానే కనపడ్డు. కొంతమంది పని అంటేనే కనపడరు, వాళ్ళందరూ ఈ లిస్టులోనే ఉంటారు. నెక్స్ట్ 10,000 మంది ఉన్నారు ధైర్యవంతులు, ఆగారు. ఈ జనులు ఇంకా ఎక్కువ మంది. 10,000 మందితో కూడా వెళ్ళడం ఎందుకు? నాకంటూ ఇంక ప్రత్యేకత ఏముంటుంది దేవుడు అనుకుంటున్నాడు. ఈ 10,000 మంది కూడా ఎక్కువే. ఓ పని చెయ్యి, వీళ్ళని కూడా నేను నేను గ్రేడ్ చేస్తా. ఎలాగంటే వీళ్ళల్లో ఎవరు సమర్థులు ఎవరు అసమర్థులు వీళ్ళదేంటో తేల్చేస్తాను నేను అన్నాడు. వాళ్ళని ఏం చేయాలి? ఇదిగో నీళ్ల యొద్దకు తీసుకెళ్ళు, దిగజేయి, అక్కడ నీ కొరకు వాళ్ళని శోధించేదని ఫిల్టర్ చేస్తాను. ఇతడు నీతో కూడా పోవాలి అని ఎవరితో, నీతో తీసుకెళ్ళని ఎవరితో చెప్తానో, ఎవరి గురించి చెప్తానో వాడు నీతో పోవాలి. ఇతడు నీతో పోకూడదు అని ఎవరిని గురించి నీతో చెప్పుదునో వాడు పోకూడదని. ఇదిగో వీళ్ళని తీసుకెళ్ళు అని నేను ఎవరి గురించి చెప్తానో వాళ్ళని తీసుకెళ్ళు. వీడు పోకూడదు, వీడు నీతో రాకూడదు అంటానో వాడిని వదిలేసేయి అన్నాడు. అప్పుడు ఏం జరిగింది చూడండి. అతడు నీళ్ల యొద్దకు ఆ జనమును దిగజేసినప్పుడు యెహోవా అన్నాడు, వాళ్ళు నీళ్లు తాగుతారు, ఒకసారి నీళ్లు తాగమని చెప్పు అన్నాడు. యుద్ధానికి నీళ్లు తాగడానికి సంబంధం ఏంటా అని వాళ్ళు బుర్రగిక్కుంటుండొచ్చు, అంతే కదండి. విషయం అంతా దేవుడు ఎందుకు చెక్ చేస్తున్నాడో తెలియదు. చాలాసార్లు అండి, కొన్నిసార్లు మేము ఎందుకు చెప్తున్నా తెలియక వీళ్ళు మేధావులు అయినట్టు వెనకాల నుండి వాగుతూ ఉంటారు, గొనుగుతూ ఉంటారు. ఓ బ్యాచ్ ఉండేదిలేండి, గొనుగుతూ ఉండేది. నేను ఎందుకు చెప్తున్నానో వాళ్ళకి తెలియదు. అది నిలబడి ఆగి చేసినోడికి తెలుస్తుంది. ఏమండి ఇప్పుడు ఏమన్నాడు? నీళ్లు తాగండి అన్నాడు. ఏదండి యుద్ధానికి అని పిలిచి లోయలోకి తీసుకొచ్చి నీళ్లు తాగమంటున్నాడు గిద్యోను అని గొనిగిన వాళ్ళు ఉంటారా? ఉంటారు. అయితే నీళ్ళు అలా చేతిలోకి తీసుకొని కుక్క గతికినట్లుగా గతికిన వాళ్ళు ఎవరో సెపరేట్ చేయి. అలా కాకుండా తమ ఆయుధాలని పక్కన పెట్టి మోకాళ్ళు వేసి స్టైల్గా వంగి తాగడానికి సిద్ధపడిన వాళ్ళు ఎవరో చూడు అన్నాడు. 2 ఉన్నాయి ఇక్కడ. కొంతమంది అట నీళ్ళు అలా తీసేసుకొని కుక్క గతికినట్టు గతికేశారట నీ చేత్తో. కొంతమంది స్టైల్గా అవన్నీ పక్కన పెట్టి మోకాళ్ళు వేసి కుంగారట. ఇప్పుడు ఎవరిని తీసుకెళ్ళమన్నాడు చూడండి. 7 6వ వచనం. చేతితో నోటికి అందించుకొని గతికిన వారి లెక్క 300 మంది. చేతితో నీళ్ళు అందించుకొని గతికిన వాళ్ళ లెక్క ఎంతట? 300 మంది. మిగిలిన జనులందరూ నీళ్లు తాగుటకు మోకాళ్ళలోని కృంగిరి. అక్కడే వాళ్ళు కుంగే మనస్తత్వం అని తెలుసుకోవాలి. వాళ్ళదే మనస్తత్వం అదన్నమాట. స్టిఫ్ బాడీ లాంగ్వేజ్ అంటారు, చూసారు చాలామంది. కొంతమంది బాడీ లాంగ్వేజ్లో వాళ్ళ మనస్తత్వం చెప్పొచ్చండి. కొంతమంది కుర్చీని ఇలా అనుకుంటారు. పెద్దోడు ఉన్నాడా చిన్నోడు ఉన్నాడా అదేం లేదు, ఇలా అనుకుంటాడు, కాళ్ళు లేపుతాడు. వాడికి యాటిట్యూడ్ చాలా ఎక్కువ, పొగరు ఎక్కువ.
ఒకని ప్రవర్తన వాని మనస్తత్వాన్ని తెలియజేస్తుంది. ఇది సైకాలజీ. సిగ్మండ్ ఫ్రాయిడ్ కంటే గొప్ప సైకాలజీ బైబిల్ చెప్పింది. సిగ్మండ్ ఫ్రాయిడ్ కంటే గొప్ప సైకాలజీ సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పకముందు చెప్పింది బైబిల్. కొంతమంది ఉంటారు, సోఫా అంతా వెనకుంటుంది, వీడు ముందు ఇక్కడ కూర్చుంటాడు, ఇక్కడ కూర్చుంటాడు అంటే ఆడి మనసులో బెరుకుంది, భయం ఉంది, కంగారు ఉంది. అమ్మ పెద్దవాళ్ళ ముందు కూర్చోకూడదని మర్యాద కూడా అయ్యి ఉండొచ్చు, ఇన్ని ఉంటాయి. కానీ వెనక్కి కూర్చున్నవాడికి పొగరుంటుంది, లేదంటే కాన్ఫిడెన్స్ ఉంటుంది. కాన్ఫిడెన్స్ ఉండాలి కొన్నిసార్లు అది పొగరవుతుంది. చూసారా మనస్తత్వం. ఇప్పుడు చేతికి అందించుకొని తాగినవాడు అలా ఎందుకు తాగాడో చెప్తాను వినండి. వాళ్ళు ఎప్పుడు అలర్ట్. యుద్ధంలోకి వెళ్ళినప్పుడు ఆయుధాలు పక్కన పెట్టి కుంగి తాగుతున్నాను వెనక నుండి వేసాడా? యుద్ధానికి వెళ్ళినప్పుడు కొంగకూడదు, స్టిఫ్గా ఉండాలి, అలర్ట్గా ఉండాలి. నీళ్ళైనా అన్నమైనా అలా తిని వదిలేయాలి. యుద్ధంలో ఉన్నప్పుడు చేతికి ఏదంటే తిని వదిలేస్తారు. దానికోసం టేబుల్ తీసురండి, హ్యాండ్ వాష్ తీసురండి. తర్వాత ఫింగర్ బౌల్ లేదా అని అడిగాడు అనుకోండి. యుద్ధంలో ఉన్నప్పుడు పరుగులు తీస్తూనే చేయగడుక్కున్నానా లేదు ఇవన్నీ ఉండదు, అందింది ఏదో తినేయటం, పరిగెత్తడం. ఇలాగా వాళ్ళ మనస్తత్వం. ఎవర్ రెడీ. ఆ నీళ్లు కూడా చేత్తో తీసుకుంటే ఎన్ని వస్తాయి చెప్పండి, మీరు చెప్పండి. చేత్తో తీసుకుంటే ఎన్ని వస్తాయా? వాళ్ళకి ఆ దాహం తీర్చుకోవడం ఇంపార్టెంట్ కాదు, తినడం ఇంపార్టెంట్ కాదు, ముందు లక్ష్యాన్ని ఛేదించటం, పనిని ముగించడం ఇంపార్టెంట్. మీలో ఒక పూట అన్నం తినకపోతే ఈ పూట ఆగుదాం కొంచెం పని అనుకునేవాళ్ళు చాలామంది ఉంటారు. మీటింగ్లో భోజనానికి టైం లేట్ అయిపోతే, అంటే ఇది పడకపోతే కొంతమందికి బండి నడవదు, ఓపెన్గానే చెప్తారు. అన్న ముందు ఇది తినాలి. కొంతమంది ఉండేవాళ్ళండి, నాకు బ్యాడ్ కూడా తెచ్చారు. పలానా చోట మా వాళ్ళని గొప్ప చెప్పి మీటింగ్ పంపిస్తే, మీటింగ్కి ఎంతోమంది విఐపీలు వస్తారు, అన్నోళ్ళు ఉన్నారు, డాడీ వాళ్ళు ఉన్నారు, బయట విఐపీలు వస్తారు. వాళ్ళ కోసం మన పిల్లలని చెప్పి నేను బయటికి పంపించి వంట చేపిస్తే శుభ్రంగా ముందు ఇళ్ళు తిని కూర్చునేవాళ్ళు. దానికి లాజిక్ ఏంటో తెలుసా? మనం తింటేనే చేయగలం, ముందు మనం తినాలి అని. వాళ్ళు తాజడ్డ గోతి వనమంతా జడిసిందని వాళ్ళు తినేది కాక మొత్తం మన పిల్లలందరూ పెట్టేస్తే తీరా విఐపీలకు వచ్చేసరికి ఉండేవి కాదు. అక్కడ నాకు చాలా బ్యాడ్ తెచ్చారు, చాలా బాధపడ్డాను నేను. అంటే వీళ్ళు ఏ బ్యాచ్ ఈ బ్యాచ్ అనమాట, చక్కగా కుంగి నీళ్ళు అందుకునేవాళ్ళు అనమాట. యుద్ధానికి పనికిరారు. యుద్ధానికి చాలామంది ఉంటారు, ముందు అన్నోళ్ళు తినాలి. అమ్మ తిన్నావా? 3 అయిపోయింది. అన్నయ్య తింటాను. ఎంత మంచి ఆవిడ. 4 అయింది. అన్నయ్య తింటాను. తినమ్మా, మిగతా వాళ్ళందరూ తిన్నారు, తినంటే అన్నయ్య వాళ్ళు ఉన్నారు, ఇంకా పాపం వాళ్ళు చాలా. ఇలా చూస్తుండే మనస్తత్వాలు కొందరివి. కనుక యుద్ధానికి దిగిన వాడికి ఇది ఏం తిందామా, ఏం తాగుదామా, ఎంత అనుభవిద్దామా అనేటువంటిది ఉండదు, ముందు లక్ష్యం. అందుకే వాళ్ళు ఏం చేశారు? చేత్తో తీసుకుని గతుక్కున్నారు. ఎన్ని వస్తాయి? ఇలా పట్టుకుంటే ఎన్ని వస్తాయండి? కనుక దేవుడు అన్నాడు, ఈ 300 మంది చాలన్నాడు. దేవుడికి అసలు వాళ్ళు కూడా అక్కర్లేదు, కానీ వీళ్ళని వీరులుగా చూపించాలి కదా, వీళ్ళని వీరులుగా చూపించాలి. దావీదు లేకుండా గొలియాతుని దేవుడు చంపలేడా? ఇలా చిటికేసాడంటే గుండె ఆగిపోద్ది. గుండెకి చిన్న చిటికేసి ఇట్లా అన్నాడు అనుకో, ఆడ ఆకారం ఎంత ఉంటుంది, ఇలా పడిపోతాడు. ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. ఎక్కడ పొరపాటు జరిగిందో చెప్పడానికి కూడా డాక్టర్లు లేరు. మరి దేవుడు ఎందుకు చంపలేదంటే, నిన్నెందుకు తీసుకొచ్చాడంటే నీకు ఘనత తెప్పిద్దామని, నిన్ను గొప్పోడిని చేసి గొప్పోడిగా చూపిద్దామని. కానీ ఇది గ్రహించలేని వాళ్ళు, పిరికోళ్ళు 20 ఎంతమంది వెళ్ళారు? 22,000 మంది వెళ్ళిపోయారు. కొంతమంది వాళ్ళ మనస్తత్వాన్ని వచ్చారు, యుద్ధం చేస్తామంటారు, బాగానే ఉంది, రైటే. కానీ యుద్ధం చేస్తామని మనతో ఉండి వాళ్ళకున్న ఆ బ్యాడ్ హ్యాబిట్స్తో నానా ఇబ్బందులు పెట్టేవాళ్ళు కూడా మనతో ఎంతమంది ఉంటారు? 9,700 మంది ఉంటారు. మర్చిపోకండి. యుద్ధానికనే వస్తారు, కానీ వీళ్ళ నీడ్స్ ఉండాలి ముందు, వీళ్ళకి చూడాలి ముందు. యుద్ధానికి వస్తారు, మనతో ఉంటారు, కానీ వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి వీళ్ళకి ముందు దూపం ఇస్తూ ఉండాలి. మనం ఏం చేయలేము. కనుక ఎవరితో పని అవుతుంది? ఇంతకీ ఎంతమందితో పని అవుతుంది? 300 మంది. ఆ 300 మందిలో మీరున్నారా? ఆ 300 మందిలో మీరున్నారా? ఆలోచించండి. 300 మంది అంటే మరి 300 మంది అలానే అనుకోకండి, తక్కువ మంది అని అర్థం. ఈరోజు క్రైస్తవ్యాన్ని ఒకసారి ఆలోచించండి.
సుమారుగా 4 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు. 750 కోట్ల మంది ప్రజలలో ఎంతమంది ఉన్నారు క్రైస్తవులు? 400 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు. కానీ ఈరోజు దయ్యాన్ని బయట పెడతాం అంటే ఎంతమంది వచ్చారు? ఎంతమంది ముందుకు వచ్చారు? ఇప్పటివరకు అండి సుమారుగా 700 నుంచి 800 మంది బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ నుంచి మరి విద్యార్థులు ఇప్పటివరకు ఇచ్చారు. వాళ్ళు చాలా ఆసక్తితో ఇస్తున్నారు, కష్టకాలంలో ఇస్తున్నారు. చాలా తక్కువ అండి, చాలా తక్కువ. ఎక్కడ 400 కోట్ల మంది క్రైస్తవులు, ఎక్కడ 800 మంది విద్యార్థులు ఇస్తారు. మన విద్యార్థులు 5,000 10,000 మంది ఉన్నారు. కానీ క్రైస్తవ్యంతో పోల్చుకుంటే ఇది చాలా. ఈ 300 మంది వీళ్ళే 10,000 మంది ఉన్నారండి విద్యార్థులు. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ విద్యార్థులు ఎంతమంది ఉన్నారు? విద్యార్థులుగా 10,000 మంది, అభిమానులుగా కొన్ని లక్షల మంది. మళ్ళీ చెప్తున్నాను, విద్యార్థులుగా 10,000 మంది ఉన్నారు, అభిమానులుగా విశ్వాసులుగా ఎంతమంది ఉన్నారు? లక్షల మంది. వాళ్ళే గిద్యోనుతో నిలబడిన 300 మంది యోధులు. 300 మంది యోధుల లెక్క జాబితాలో, ఆ పట్టీలో వీళ్ళ పేర్లు ఉంటాయి. హృదయపూర్వకంగా తమ కష్టార్జితాన్ని తీసిస్తున్నారే వాళ్ళు. ఎందుకంటే ఆ యుద్ధంలో సాతానుని చితక తొక్కి ఆ యుద్ధంలో మేము ఉండాలి. మరికొంతమంది సందేహంలో ఉన్నారు. సందేహం పడకండి. వెనక్కి వెళ్ళిపోయిన 22,000 మందిలో మీరు ఉండకండి. ఆ తర్వాత వెనక్కి తగ్గిన 9,700 మందిలో మీరు ఉండకండి. డాడీ చెప్తున్నారు, ప్రసన్న చెప్తున్నారు. విన్నారు కదా అనౌన్స్మెంట్? వీలైతే ప్రసన్న అనౌన్స్మెంట్ ఒకసారి తెర మీద చూద్దురు. కానీ మార్నింగ్ చాలామంది రాలేదండి, మీలో మార్నింగ్ చాలామంది రాలేదు. అన్నయ్య ఎంత మంచి అనౌన్స్మెంట్ చేశారు. చూద్దాం ఒకసారి ఆ మూవీ కోసం మనం ఎంత ఫాస్ట్గా ముందుకెళ్తున్నామో, ఎలాంటి ప్యాడింగ్ని తీసుకుంటున్నామో ఒకసారి ఒక్కొక్కళ్ళ యాక్టర్లను చూపించండి. అని ఒకసారి యాక్టర్లను చూపించండి. శివం, ఇతను ఆల్రెడీ మీరు సినిమాల్లో చూసే ఉంటారు. ఇతను శివం. నెక్స్ట్ ఇతను మన సినిమాలో హీరో రోల్, స్టోరీ పరంగా హీరో కాదు కానీ అతను ఒక ముఖ్యమైన పాత్ర. అతనిది కూడా ఒక ముఖ్యమైన పాత్ర. లవర్ బాయ్ హీరో రోల్, విజయ్ కుమార్ అతని పేరు. నెక్స్ట్ అమ్మాయి హీరోయిన్ పేరు మహేశ్వరి. సినిమాలో హీరోయిన్ అమ్మాయి, ఫస్ట్ హీరోయిన్. 2 హీరోయిన్లు ఉన్నారు ఈ సినిమాలో. నెక్స్ట్ ఈ అమ్మాయి సెకండ్ హీరోయిన్, ముస్కాన్ పేరు, ముస్కాన్ సెకండ్ హీరోయిన్. నెక్స్ట్ ఈయన తెలుసు మీకు ఏమండి, చిన్నప్పుడు నిక్కర్లు వేసుకున్న దగ్గర నుంచి సినిమాల్లో కనపడుతూనే ఉన్నాడు. ఎవరు? అలీ గారు. మంచి కమెడియన్. మరి స్టోరీ విని ఎంత ఎంజాయ్ చేశాడంటే, దయ్యం గురించి నేను చెప్పిన 2-3 లైన్లు విని, సార్ మీరు సైంటిస్టా అని అడిగాడు. ఆయన. అంటే స్టోరీ ఆయనకి అంత బాగా ఎక్కింది. వెరీ గుడ్. మంచి పాత్ర ఆయన కోసం డిజైన్ చేసాం. నెక్స్ట్ ఇదిగోండి ఈయన కాలకయ్య, బాహుబలి ప్రభాకర్. ఈయన ఒక మంచి క్యారెక్టర్, మాంత్రికుడు గెటప్లో కనబడతాడు. నిజంగా ఆయన ఆ పాత్ర విన్న తర్వాత ఆయన తనకున్న డేట్స్ అడ్జస్ట్ చేసి 4 రోజులు ఇచ్చారు. నెక్స్ట్ ఈయన మనకు తెలుసు. నెక్స్ట్ ఈవిడ సత్యకృష్ణన్. మరి చాలా సినిమాల్లో నటించింది ఆవిడ, సత్యకృష్ణన్. నెక్స్ట్ జీవాని చూపించలేదు, జీవా. ఇతను విలన్గా ఉంటాడు ఈ సినిమాలో. విలన్లో చాలామందిని ట్రై చేశాం కానీ బాగా ఖర్చు అవుతుంది, బాగా ఖర్చు చెప్తున్నారు. సో మరి జీవా గారు మనకు కొంచెం అనుకూలంగా మరి దేవుడు ఎవరినైతే సిద్ధపరిచాడో వాళ్ళే ముందుకెళ్తారు కనుక ఈయన జీవా గారు. నెక్స్ట్ ఇదిగోండి ఒక పాంప్లెట్ మీద మొత్తం తీసుకొచ్చాం ఆర్టిస్టులందరినీ, మూవీ ఆర్టిస్టులందరినీ. ప్రేమని దేవుని పిల్లలారా, ఎందుకు ఇదంతా? క్రైస్తవులుగా మనం, ఒక సంఘంగా ఉన్న మనం ఎప్పుడూ అడుగు పెట్టని ఒక క్రొత్త ఫీల్డ్లోకి అడుగుపెట్టి మనం ఎప్పుడు చేయని ఒక సాహసాన్ని ఎందుకు చేస్తున్నామంటే, ఈరోజు ప్రజలందరూ ఎక్కడున్నారో అక్కడికే వెళ్ళి కొట్టాలి. ఈ మూవీలో ఒక డైలాగ్ రాశానండి, అది పూర్తిగా చెప్పను, ఒకటి చెప్తాను. సింహాన్ని పట్టాలంటే అది ఉన్న చోటుకే వెళ్ళాలి. అది మన దగ్గరికి వస్తే దొరుకుతుందా?
ఇది డైలాగ్ ఉంటుంది, ఇది చిన్న సగమే చెప్పాను మీకు. సింహాన్ని పట్టాలంటే అది ఉన్న చోటికి మనం వెళ్ళాలి. సాతాన్ను పట్టాలంటే వాడెక్కడున్నాడో అక్కడికి మనం వెళ్ళాలి. వాడెక్కడున్నాడు? సినిమా ఫీల్డ్లో ఉన్నాడు. ఎక్కువ మంది ఎక్కడున్నారు? అక్కడే ఉన్నారు. ఎక్కువ మంది మనసు ఎక్కడుంది? ఆ మీడియా మీదే ఉంది. రైతులు దేశ రాజధానిలో, దేశం నడిబొడ్డులో ర్యాలీలు చేస్తున్నారు. మాకు న్యాయం చేయండి, మాకు న్యాయం చేయండి అని. ఒక్క మీడియాలో రావట్లేదండి. సానియా మీర్జా పెళ్ళట వీళ్ళని లోనకు రానిలేదు, గోడలు ఎక్కి తెస్తున్నారండి. ఏం చేయాలి మీడియా వాళ్ళని? రైతులు నడివీధిలో ఆకలి కేకలు వేస్తుంటే వాళ్ళకి న్యాయం చేయడానికి ఒక్క మీడియా వాడు వెళ్ళి కవర్ చేయలేదు. కానీ ఏమంటే సానియా మీర్జా పెళ్ళట, వాళ్ళు రానిలేదు. గేటు కంతల్లో నుంచి ఒకడు, చెట్టు కొమ్మలెక్కొకడు, ప్రహరీ గోడ ఎక్కొకడు తీస్తానట. ఆ లోన ఉన్నవాళ్ళు రాళ్ళేస్తున్నారు. రాళ్ళైతే ఏమవుతుంది? కెమెరా పగలొచ్చు అంటే అంత సిగ్గులేని ఏమంటే దిగజాడడం ఎందుకు? ఈ మాట అన్నాం అనుకోండి, మన మూవీకి సపోర్ట్ చేయరు మళ్ళీ, అంతేనా? కనుక మనం ముందుకు వెళ్ళాలి అంటే మనకు కావలసినటువంటి ఆ ప్లేస్, అంటే మనం చెప్పదలుచుకున్నది, సాతాన్ను పట్టాలనుకున్నది ఇదిగో ఈ కోణంలో వెళితేనే. అంటే సినిమా వాళ్ళు అంటే ఆటలు అయితే, ఆ రాజకీయ నాయకులు అయితే వాళ్ళ చుట్టూనే కదండి మీడియా తిరుగుతుంది. కనుక సినిమా మీడియా అనేది ప్రపంచ మనుషుల దృష్టిని ఆకర్షించింది. కనుక ఆ మాధ్యమం ద్వారానే అపవాదిని పట్టే ప్లాన్ మనం చేస్తున్నాం. ఇంకో మాట చెప్తాను, మనకున్నటువంటి బడ్జెట్ అండి, ముందు 30-40 లక్షలు అనుకున్నాం. కానీ ఇప్పుడు ఒక ఆలోచన, ఎంత మంచి సబ్జెక్టు, యూనివర్సిటీ స్థాయి పెద్దది. మన బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ పేరు చెప్పి ఏదో చిన్నగా 30-40 లక్షలకి చాలా చిన్ని సినిమా అవుతుందండి. ఆలోచించి ఖర్చు అయినా ఏమండి, ఆలీ గారికి 2 లక్షల పైన, ప్రభాకర్ గారికి 2 లక్షల పైన, ఇలాగ ఒక్కొక్క ఆర్టిస్ట్కి లక్షలు. కానీ ఎందుకు పెట్టేస్తున్నాం? మనం తగ్గకూడదు, యూనివర్సిటీ పేరు తగ్గకూడదు, ఏషియర్ గారి పేరు తగ్గకూడదు. సబ్జెక్ట్ని ఆ రేంజ్లో మనం తీసుకెళ్ళాలి అంటే ₹1 కోటి వరకు బడ్జెట్. ఇప్పుడు ₹1 కోటి ఇంకా పెరిగితే అక్కడి నుంచి పైకే తప్ప తగ్గేది ఏమాత్రము ఉండదు. అందుకే మిమ్మల్ని నేను కోరుకుంటున్నది, రిక్వెస్ట్ చేస్తున్నది, ప్రతి స్టూడెంట్ స్పందించండి. ₹1,000 లేదా 2 నెలలుగా 500 2 నెలలకు గాను. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు స్పందిస్తే ఇది మహాసముద్రమైన మనం దాన్ని అవలేలగా దాటేయచ్చు. లేదా మహాపర్వతమైన మీ విశ్వాసము వలన మీరు కొండను చూసి అవతలికి పోయి పడమంటే ఏమవుతుంది? ఇప్పుడు ఇది కొండే, మనకి ₹1 కోటి ఏంటి కొండే. కానీ మీరు విశ్వాసంతో లేచి అవతల పడమంటే ఏమవుతుంది? అది పడిపోద్ది. ఈ మహావృక్షం పెకిలించి ఆ సముద్రంలో పడవేయబడవాలని చెప్పండి, అవుతుంది. ఆ విశ్వాసం మనలో ఉంది కనుకనే ఇది ప్రారంభించాం, మనలో ఉంది గనక ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ యుద్ధంలో భయపడి వెనక్కి వెళ్ళిపోయిన మొదటి బ్యాచ్లోనే ఆగిపోతారా? లేదు, పనిలోనికని వచ్చారు, మీ అవసరాలు మీ విధానాలు చూసుకొని దేవుని పని నిర్లక్ష్య పెట్టే బ్యాచ్లో ఈ 9,700 మందిలో ఉంటారా? లేక భయాన్ని విడిచి, పిరికితనాన్ని పక్కన పెట్టి, అవసరాలు ఉన్నా, కష్టాలున్నా, బాధలున్నా వాటన్నిటిని కూడా నిర్లక్ష్య పెట్టి, అవమానాలున్నా నిర్లక్ష్య పెట్టి, ముందు యుద్ధం అందిందేదో చేతితో గతికి ఏదో కడుపులో వేసుకొని ముందు పని సాగించాలి. నేను ఎలా బ్రతకాలి, నేనేం తినాలి, పిల్లలేం తినాలి, భార్య ఏం తినాలి, ఈ ఆలోచనలో ఉన్నవాడు 300 మందిలో ఉండడు. ఆ 300 మందిలో ఉండడు. ఆయన చూసుకుంటాడు, ఆకాశ పక్షుల్ని పోషిస్తున్నాడు, యెహోవా చూసుకుంటాడు. అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు. ఆకలి కొనినప్పుడు ఆ అడవిలో ఉన్న ఆ పిల్లలకు, సింహ పిల్లలకు అన్నం పెట్టే దేవుడు నీకు పెడతాడనే విశ్వాసం లేకపోవడం, నువ్వు మాతో కలిసి యుద్ధంలో ఉండడం సిగ్గుచెట్టు. కనుక దేవుడు ఆ 9,700 మందిని కూడా ఏం చేయమన్నాడు? పంపించాను. ఆయన వీళ్ళుంటే నీకు తలనొప్పి, మళ్ళీ మంచి నీళ్ళు తెమ్మంటారు నీకు.
నీతో ఉండే ఎందుకు పంపించేసేమన్నాడు తెలుసా? వాళ్ళు నీతో ఉంటే నీళ్ళ కోసం ఇంత స్టైల్గా వంగి ఇంత పద్ధతిగా కూర్చున్న వాళ్ళు రేపొద్దున నీకు ఈ యుద్ధంలో టైంకి మంచి భోజనం పెట్టకపోయినా గొణుగుతారు, నీకు అకామిడేషన్ సరిగా నువ్వు ఇవ్వకపోయినా గొణుగుతారు. కనుక ఈ బ్యాచ్ నీకు వద్దున నీ 300 మంది తీసుకెళ్ళంటాడు. ఇప్పుడు ఈ మూవీ కోసం సిద్ధపడి నాతో పని చేయటానికి వచ్చేవాళ్ళు ఈ 300 మందిలో ఉన్నవాళ్ళు, దేవుని పనిలో మేము వంతుండాలి అనుకొని ఇస్తున్న ప్రతి వాళ్ళు ఈ 300 మందిలో యుద్ధం చేయడానికి సిద్ధమై పడిన వాళ్ళు. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? మీ మనస్తత్వాన్ని చెక్ చేసుకోండి. మీరు ఎక్కడున్నారు? మనం ఎక్కడున్నాం? ఏ క్యాడర్లో ఉన్నాం? ఇంకోళ్ళు తోడు వస్తే తప్ప కథలని బారూకులా మారిపోయారా? లేదా భయపడిపోయిన ఆ 22,000 మందిలో ఉన్నారా? లేదా పనిలో ఉన్న నీ అవసరాలు మొదలు చూసుకుని ఈ 9,700 మందిలో ఉన్నారా? లేక వీరులుగా, విశ్వాస వీరులుగా గిద్యోను లాంటి జయశాలి గారితో కలిసి యుద్ధంలో ఉన్నా లేకపోయినా, తినకపోయినా ప్రాణం ఇచ్చింది దేవుడు, తీసేస్తే ఆయన తీసేస్తాడు, సంపాదించుకొని అన్నీ ఉంచుకున్న తర్వాత దేవుడు పనికి వద్దాం అనుకుంటున్నావా? అన్నీ ఉన్నవాడినే ఈ రాత్రి నీ ప్రాణం తీసేస్తున్నాను, నీ ఎవడి దగ్గర నీ దిక్కు ఎవడుకున్నా చెప్పుకో అన్నాడు. ఎవడ దిక్కున్న తోడు చెప్పుకో అన్నాడు. ఎవడ చెప్పుకుంటాను చెప్పాను? రాత్రి తీసేస్తే చెప్పుకుంటావా? కనుక ఇలాంటి పనికి మాలిన ఆలోచనలు వద్దు. ముందు దూకు, యుద్ధానికి దూకు, యుద్ధం చెయ్యి. ఇది లైఫ్ బ్యాటిల్, జీవిత యుద్ధం. ఇది జీవిత యుద్ధం. బ్యాటిల్ ఆఫ్ లైఫ్, బ్యాటిల్ ఆఫ్ గాడ్, బ్యాటిల్ ఆఫ్ క్రిస్టియన్, బ్యాటిల్ ఫర్ సాటన్. ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన మా తండ్రి, మా బ్రతుక్కాలం యుద్ధకాలం, ఆ యుద్ధంలో ఎలా ఉండాలో, మా మనస్తత్వాలు ఎలా ఉంటాయో మేము ప్రతి క్షణం పరీక్షించుకోవడానికి, చెక్ చేసుకోవడానికి బైబిల్లో ఎన్నో సందర్భాలు, చరిత్రను మా ముందు పెట్టారు. మా వెనకుండి మమ్మల్ని నడిపించేది మీరైనప్పుడు భయపడే పిరికితనం మాలో రాకూడదు. అది మమ్మల్ని నరకానికి చేరుస్తుంది. మాతో మీరున్నారన్న నిజం మర్చిపోయి అవిశ్వాసులుగా మారిపోయిన వాడు ఈ యుద్ధంలో వీరుడిగా నిలవలేడు. మీ పిల్లలు ప్రతి మాటను ఆలోచించారు, చెక్ చేసుకున్నారు. బ్రతకడానికి భయం, తినడానికి భయం, కట్టుకోవడానికి భయం, అన్నిటికీ వెనకాడేవాడు ఆ విశ్వాస వీరుల జాబితాలో ఎక్కలేడు. ఎవరో తోడుంటే సాధిస్తామనుకునేవాడు. ఒక స్త్రీ తన టార్గెట్ని, తన లక్ష్యాన్ని కొట్టేసింది. ఈ మాటలు నిజంగా మాలో ఒక స్ఫూర్తి, ఒక ప్రేరణ నింపుతున్నాయి. మేము మీ జీవగ్రంథంలో వీరులుగానే, మీ ఎదుట గొప్పవారిగానే మీరు మమ్మల్ని గొప్ప చేసే స్థానంలోనే మేము ఉండాలి, అర్హమైన పాత్రలుగా మారాలి. అలాగే మమ్మల్ని ప్రతి క్షణం మేము చెక్ చేసుకొని విజయవంతముగా మా యాత్రను ముగించి వీరులుగా సాతానును చితక తొక్కి మీరున్న లోకంలో సింహాసనాన్ని అధిష్ఠించే పట్టాభిషేకం మాకు అనుగ్రహించమని వేడుకుంటూ, ఇప్పటికీ కొన్ని వేల మంది, కొన్ని వందల మంది నాయన లక్షల రూపాయలు ఇచ్చారు. 16 లక్షలకి ఇంకను నాయన 85 లక్షల వరకు. అది మీరున్నారు, అది మాకు కొండే. కానీ విశ్వాసంతో దానిని అవతలకు పడమంటే పడుతుంది. మీరు మా వెనకున్నారనే ధైర్యం ఈ మహాయుద్ధంలో అపవాదిని పట్టి బంధించి బాహాటముగా కనబరిచి మా కాళ్ళ క్రింద చితక తొక్కించే ఆ మహా ఘట్టాన్ని మాకు ఆవిష్కృతం చేయండి, సహాయం చేయండి. ఇంత మంచి వాక్యం మాకు నేర్పడమే కాక మేము తలపెట్టే ప్రతి కార్యక్రమానికి సపోర్ట్గా నిలుస్తున్న మీ కుమారుడు జయశాలి గారిని, ప్రసన్నను, జాన్సన్ అన్న జ్ఞాపకం చేసుకోండి. నాతోటి డెప్యూటీ డైరెక్టర్లను, అడిషనల్ డెప్యూటీ డైరెక్టర్లను, ప్రిన్సిపల్స్ను, కోఆర్డినేటర్స్ను సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. మీ అందరికి వందనాలు. ప్రియులారా, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ విద్యార్థులకు నా హృదయపూర్వకమైన మనవి. జనవరి 1 అనగా నూతన సంవత్సరం ప్రారంభ దినాన మరి మూవీ ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. ఇప్పటి వరకు మీరు అందించిన సహకారం చాలా ఉన్నతమైనది. ₹1 కోటి మరి ఎందులోనూ వెనకడుగు వేయకూడదు అని, జయశాలి గారి స్థాయిని, ఆయన గొప్పతనాన్ని ఏమాత్రం తగ్గించకూడదని, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ స్థాయికి తగినట్లుగా మూవీ ఉండాలని ప్యాడింగ్ ఆర్టిస్టులను తీసుకొని, మరి ప్రసన్న అన్నయ్య గారి ప్రోత్సాహం, జాన్సన్ అన్నయ్య గారి ప్రోత్సాహంతో ప్యాడింగ్ ఆర్టిస్టులు అంటే సినిమాల్లో ఇప్పటికే గొప్ప పేరున్నటువంటి నటీనటులను తీసుకొని ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తున్నాం.
అలాగే రామజోగయ్య శాస్త్రి, ఆయనతో కూడా మరి పాట రాయిస్తున్నాం. ప్రిల్లరా, మరి మూవీ చక్కగా రావాలని ఏమాత్రం తగ్గకూడదని రామజోగయ్య శాస్త్రితో కూడా ఒక పాట రాయించాం. అలాగే అద్భుతమైన మ్యూజిక్, సింగర్లు కూడా సినీ నేపథ్యం ఉన్న సింగర్లు, పేరున్న సింగర్లను కొన్ని లక్షల రూపాయలైనా వెనకాడడం లేదు. పాట రాయించడానికి 2 లక్షల పైన అవుతుందంటే మీరు ఆలోచించాలి. ఇక సింగర్లకు వచ్చేసరికి ఒక సింగర్కి ఎంత అని అడిగితే 8 లక్షల రూపాయలు అన్నారు ఒక సింగర్. 8 లక్షలు ఒక్క పాటకి. కానీ ఆశ ఉంది, యూనివర్సిటీ స్థాయి ఏ విషయంలో తగ్గకూడదని. కానీ ఆశకు తగినంత ఆస్తి లేదు. ఆస్తి మూరుడు ఆశ బారెడు అంటారు కదండి. కానీ ఇది దేవుడు మనకు తీర్చే ఆశ. ఆశపడిన ప్రాణాలను ఆయన తృప్తిపరుస్తాడు కనుక మరి ఈ విషయాల్లో నా హృదయంలో ఉన్నటువంటి అవసరాలను మీ ముందు పెడుతున్నాను. ఎందుకంటే మీరే మా ఆత్మీయులు. ఒక మాట అనగానే కొన్ని లక్షల రూపాయలు ఇచ్చారు. 17,59,000 రూపాయలు ఇప్పటి వరకు అందించారు జయశాలి గారు ఇచ్చిన వాటితో కలిపి. ఇప్పటి వరకు 16 లక్షల రూపాయలు ఖర్చు అయిపోయాయి. ఇక షూటింగ్లోనికి 1వ తారీఖు దిగితే రోజుకు 2 లక్షల రూపాయల చొప్పున లేచిపోతుంది. మరి 4 రోజుల షూటింగ్ అయిన అనంతరం ప్యాడింగ్ ఆర్టిస్టులకు మిగిలిన బ్యాలెన్స్ ఇచ్చి పంపించాలి. కనుక మీరు దయచేసి మనసులో పెట్టుకొని మీరు చేద్దామనుకున్నటువంటిది, మీరు చేయాలనుకుంటున్నది త్వరగా నా అకౌంట్కు పంపించవలసిందిగా హృదయపూర్వకంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరి చాలా గొప్పగా ఈ మూవీ వస్తుంది, మీరు అందరూ ఆనందిస్తారు. అపవాదిని చూపించే విధానం, దేవుణ్ణి చూపించే విధానం నిజంగా హాలీవుడ్ స్థాయిలో ఆ గ్రాఫిక్స్ ఉంటాయి. నేను మీకు మాటిస్తున్నాను. మరి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చందమామ కథలే చెప్పి చంటి పాప జోల పాడితే చిన్ని మనసు గుండె గుడిలో వట్టి మాట మూట కడితే. చందమామ కథలే చెప్పి చంటి పాప జోల పాడితే చిన్ని మనసు గుండె గుడిలో వట్టి మాట మూట కడితే. ఎంత మోసం మోసం కన్నవారి కపట వేషం. ఎంత మోసం మోసం కన్నవారి కపట వేషం. చందమామ కథలే చెప్పి చంటి పాప జోల పాడితే చిన్ని మనసు గుండె గుడిలో వట్టి మాట మూట కడితే.